Hello everyone, welcome to Sridhar's CC. Today we shall discuss our Telangana paper starting with general awareness questions 101. Which of the following substances having the speed of sound is highest? స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఏ సబ్స్టెన్సెస్లో హైయెస్ట్ ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. బేసిక్గా స్పీడ్ ఆఫ్ సౌండ్ అనగానే మనకి వాట్ షుడ్ ఇట్ హ్యావ్ డిపెండ్స్ ఆన్ ది టూ థింగ్స్. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఎలాస్టిసిటీ ఎలా ఉంది, అలానే ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ అనేది ఎలా ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ బోత్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్స్. డెన్సిటీ, ఎలాస్టిసిటీ రెండింటిని బేస్ చేసుకొని స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ప్రొపగేట్ అవుతూ ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ గ్యాస్ డెన్సిటీ అనేది తక్కువ. విత్ రెస్పెక్ట్ టు వాటర్, రబ్బర్ అండ్ ఎయిర్ కంపేర్ చేసుకుంటే రబ్బర్ అండ్ వాటర్కి కొంచెం డెన్సిటీ ఎక్కువ. బట్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలాస్టిసిటీ అండ్ ఎవ్రీథింగ్, ఇందులో ఫాస్ట్గా సౌండ్ ట్రావెల్ చేస్తుంది ఇట్ ఈస్ వాటర్ కంపేర్ టు హైడ్రోజన్ గ్యాస్, రబ్బర్ అండ్ ఎయిర్. వాటర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ది స్టాండర్డ్ ఫర్ న్యాచురల్ రేడియో యాక్టివిటీ? ఎంత రేడియో యాక్టివిటీ అనేది వస్తుంది అన్న కాన్సెప్ట్లో వాట్ ఈస్ ది స్టాండర్డ్ అని అడుగుతున్నారు. హెన్రీ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ రేడియో యాక్టివిటీ. బెకరల్, ఎస్, బెకరల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఇది వరకు దీనిని డిస్ఇంటిగ్రేషన్స్ పర్ సెకండ్ అని చెప్పేవాళ్ళం, బట్ నౌ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బెకరల్. సో రేడియో యాక్టివిటీ యూనిట్ ఏంటి? ఇట్ ఈస్ బెకరల్. జస్ట్ కమెంట్ డౌన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ బెకరల్. వాట్ ఈస్ ది వాల్యూ? ఒకవేళ తెలియకపోతే ఐ ఆన్సర్ దిస్, బట్ ఫస్ట్ సే మీ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ బెకరల్. నెక్స్ట్ వన్, which among the following is not an application of Doppler effect? Doppler effect లో ఏం చూస్తాం? బేసిక్గా డిపెండింగ్ ఆన్ ది ఆబ్జెక్ట్ పొజిషన్ బేస్ చేసుకొని ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటుంది, వేవ్ పొజిషన్ అవన్నీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అంబులెన్స్. సౌండ్ మనకి ఎంత దగ్గరగా వినిపిస్తుంది అంటే అది డిస్టెన్స్ మనకి అంత దగ్గరలో ఉంది. లేదు చాలా ఫీబుల్గా, చాలా లెస్ నాయిస్లో అది మనకి వినిపిస్తుంది సౌండ్లో అంటే ఇట్ ఈస్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్. సో ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్లో ఏమేమి చూడొచ్చు? వర్కింగ్ ఆఫ్ ఎ డివైస్ కాల్డ్ స్పీడ్ గన్ విచ్ మెజర్స్ ది స్పీడ్ ఆఫ్ వెహికల్స్. స్పీడ్ ఆఫ్ వెహికల్స్ బేస్ చేసుకొని డాప్లర్ ఎఫెక్ట్ బేస్ చేసుకొని స్పీడ్ గన్ పనిచేస్తుందా? ఎస్. నెక్స్ట్, టు నో ది ప్రెజెన్స్ ఆఫ్ సైక్లోన్స్ ఇన్ అడ్వాన్స్ బేస్డ్ ఆన్ ది వేవ్ ప్రాపగేషన్ అవన్నీ బేస్ చేసుకొని వీ కెన్ నో దిస్. To find out the direction of sun rotation and colored rings around Saturn? Yes. Examining the bones in the body. Bones బాడీలో ఎగ్జామిన్ చేసేది డాప్లర్ ఎఫెక్ట్ వాడతామా లేదా? నార్మల్గా హౌ డు వి ఎగ్జామిన్ బోన్స్ ఇన్ అవర్ బాడీ? ఎక్స్రే కానీ, సిటీ స్కాన్స్ కానీ అట్లాంటివి అన్నీ. సో దిస్ డస్ నాట్ యూస్ డాప్లర్ ఎఫెక్ట్. ఏది డాప్లర్ ఎఫెక్ట్ వాడదు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ విల్ బి 4. Which of the following are used as dry cleaning chemicals? డ్రై క్లీనింగ్ కెమికల్స్గా దేనిని వాడతాము? డ్రై క్లీనింగ్ కెమికల్స్ అనగానే ఏంటి? ఆ వాలటిలిటీ అనేది ఉండాలి అండ్ ఆల్సో బేసిక్. డ్రై క్లీనింగ్ అంటే ఏంటి? ఆ డర్ట్ అండ్ గ్రీజ్ ఏవైతే ఉంటాయో వాటిని డిజాల్వ్ చేసుకునే కెపాసిటీ అనేది వీటికి ఉండాలి. సో కార్బన్ టెట్రాక్లోరైడ్, ట్రైక్లోరోఈథలిన్ అండ్ బెంజీన్. బెంజీన్కి డూ దిస్ హ్యావ్ డ్రై క్లీనింగ్ కెమికల్ కెపాసిటీ? ఎస్. సో డ్రై క్లీనింగ్ కెమికల్ కెపాసిటీకి కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇట్ యూజువల్లీ డిజాల్వ్స్ ఆల్ ది డర్ట్ అండ్ గ్రీజ్ మెటీరియల్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని డిజాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. డస్ బెంజీన్ హ్యావ్ దట్ కెపాసిటీ? ఎస్. ట్రైక్లోరోఇథలిన్కి ఉందా? ఎస్. సో ఆన్సర్ ఇస్ all of the above. Next one, which of the following has the property of evaporating slowly in air? Evaporation అనేది దేనికి తక్కువ ఉంది అని అడుగుతున్నారు. Evaporation works on the concept of volatility.
సో బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, naphthalene, paraffin oil. Compare to all this, we'll just go one by one. బెంజీన్ కి ఇవాపరేషన్ కెపాసిటీ ఫాస్ట్గా ఉంటుందా తక్కువ ఉంటుందా? బెంజీన్ యూజువలీ ఇవాపరేట్స్ ఫాస్టర్ డ్యూ టు వాలటిలిటీ నేచర్, ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ కార్బన్ టెట్రాక్లోరైడ్? విత్ రెస్పెక్ట్ టు కార్బన్ టెట్రాక్లోరైడ్, ఈవెన్ కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా మనకి ఫాస్ట్గానే ఇవాపరేషన్ జరుగుతుంది. నాప్థలిన్లో ఇవాపరేషన్ కన్నా ఏ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పచ్చు మనం? సబ్లిమేషన్. వాట్ ఈస్ సబ్లిమేషన్? సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా ఇది గ్యాషియస్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో హియర్ ఇట్ డస్ ఇవాపరేట్. కానీ సబ్లిమేషన్ ప్రాసెస్లో సాలిడ్ నుంచి గ్యాసియస్ స్టేట్కి, లిక్విడ్ స్టేట్కి రాకుండా జరుగుతుంది. సో అమాంగ్ ఆల్ ఆఫ్ దిస్ ఇవాపరేషన్ స్లోగా ఉండేది దేనికి? ఇట్ ఈస్ పారాఫిన్ ఆయిల్. బేసిక్గా వాట్ ఈస్ పారాఫిన్ ఆయిల్? ఒక హైడ్రోకార్బన్స్ బ్లెండ్ లాగా మనకి పారాఫిన్ ఆయిల్ అనేది పని చేస్తూ ఉంటుంది. దిస్ బ్లెండ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఇస్ పారాఫిన్ ఆయిల్. దిస్ యూజువల్గా ఇది ఇవాపరేషన్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, calcium carbide is used to ripen mangoes, but which of the following gas is released from? యూజువల్గా ఫ్రూట్ రైపెనింగ్కి దేనిని వాడుతూ ఉంటాం? we use ethylene is used in fruit ripening. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? కాల్షియం కార్బైడ్ని వాడుతున్నాము అన్నారు. సో నేను ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయట్లేదు, జస్ట్ రాస్తున్నా. సో కాల్షియం కార్బైడ్ రైపెన్ చేయడానికి వాడితే ఏమొస్తుంది? C2H2 ప్లస్ CaOH ట్వైస్. C2O2 is ఎసిటలిన్. సో యూజువల్గా అయితే రైపెన్ చేయడానికి ఇథలిన్ని వాడుతూ ఉంటాం. బట్ కాల్షియం కార్బైడ్ రియాక్ట్ చేస్తున్నప్పుడు వి ఫార్మ్ ఎసిటలిన్. ఈ ఎసిటలిన్ కూడా మనం రైపెనింగ్ ఆఫ్ మ్యాంగో, సేమ్ ఇథలిన్ లాగే దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ రైపెనింగ్ ఆఫ్ మ్యాంగోస్. సో కాల్షియం కార్బైడ్ వాడుతున్నప్పుడు ఏమొస్తుంది? విల్ గెట్ ఎసిటలిన్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? కాల్షియం కార్బైడ్ అనేది యూజువల్గా రైపెనింగ్ మ్యాంగోస్కి వాడతాం. బట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇట్? ఏది రిలీజ్ చేస్తున్నాం? ఎసిటలిన్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ వన్, which of the following is good conductor of electricity? Good conductor of electricity అవ్వాలంటే ఏముండాలి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఉండాలి in order to conduct that electricity. Just go through this. Paper అనేది good conductor? No. Glass is good conductor? No. Ebonite? No. Iron is good conductor? Yes. Iron has that free electrons to support that conductivity. So iron is a good conductor. Which of the following is the formula of permanent teeth? Permanent teeth యొక్క ఫార్ములా అడుగుతున్నారు. ఫస్ట్ సేమ్ ఇది, టోటల్ ఎన్ని టీత్ ఉంటాయి? వీ హ్యావ్ 32. మిల్క్ టీత్ వచ్చేసరికి పర్మనెంట్ టీత్ అయితే 32. మరి మిల్క్ టీత్ ఎన్ని? మిల్క్ టీత్లో వీ హ్యావ్ టోటల్ 20 టీత్స్. సో నార్మల్గా వాట్ ఆర్ ది టీత్ దట్ డూ వీ హ్యావ్? incisors, canines, premolar and molar. Incisor, canines, premolar and molar. యూజువల్గా ఈ 32 టీత్లో మనకి ఈ రేంజ్లో ఉంటాయి. బట్ ద ప్రాబ్లమ్ కమ్స్ హియర్. ఏం అడుగుతున్నారు? ఫార్ములా ఏంటి పర్మనెంట్ టీత్కి అని అడుగుతున్నారు. సో పర్మనెంట్ టీత్ యొక్క ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ది ఎంటైర్ టీత్ దట్ వీ హ్యావ్, దాంట్లో అయితే అప్పర్ జాలో ఎన్ని టీత్ లేదా లోవర్ జాలో ఎన్ని టీత్, దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. బేసిక్లీ వీ టేక్ హాఫ్ ఆఫ్ ది టీత్ అనేది మనం చూస్తాం.
సో హియర్ ఇన్సిసర్స్ ఎన్ని? ఇట్ ఈస్ 2. బేసిక్గా లోవర్ జా, అప్పర్ జా, లెఫ్ట్, రైట్ మొత్తం అన్నిటినీ కన్సిడర్ చేశాక వన్ జా ఆన్ అ పర్టిక్యులర్ సైడ్ చూస్తే వీ హ్యావ్ 2 incisors and what are the canines? 1 canine and how many premolar? 2 premolars and how many molars do we have? 3. So 2 1 2 3 on a single jaw ఒక్క సైడ్ కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ 2 1 2 and 3. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 1 2 3. పర్మనెంట్ టీత్ యొక్క ఫార్ములా ఇస్ 2 1 2 3. హౌ మెనీ టైమ్స్ డస్ అ హెల్దీ హ్యూమన్ బ్రీత్ పర్ మినిట్? నార్మల్గా హెల్దీ హ్యూమన్ ఎన్ని టైమ్స్ మినిట్కి బ్రీత్ చేసుకుంటారు? సింగిల్ నెంబర్ రేంజ్ అనేది కష్టం బికాస్ ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బట్ ఒక మినిట్లో ఒక హెల్దీ హ్యూమన్ ఎన్నిసార్లు బ్రీత్ చేసుకుంటారు? ఇట్ ఈస్ రఫ్లీ 12 to 20 times. Next one. Which of the following receives blood through pulmonary vein? Pulmonary vein ద్వారా బ్లడ్ని రిసీవ్ చేసుకునేది ఏంటి అని అడుగుతున్నారు. రైట్ ఆట్రియం, లెఫ్ట్ ఆట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. యూజువలీ పల్మనరీ వెయిన్ ద్వారా బ్లడ్ని రిసీవ్ చేసుకునేది ఇస్ లెఫ్ట్ ఆట్రియం. ఏ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్. సో లెఫ్ట్ ఆట్రియం ఏదైతే ఉందో యూజువలీ మనకి అది లంగ్స్ నుంచి హార్ట్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తూ ఉంటుంది. దెన్ రైట్ వెంట్రికల్ ఏం చేస్తూ ఉంటుంది? రైట్ వెంట్రికల్ యూజువలీ దిస్ పంప్స్ బ్లడ్ టు లంగ్స్. లంగ్స్ దగ్గరికి బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది. దెన్ వాట్ హ్యాపెన్స్ విత్ రెస్పెక్ట్ టు లెఫ్ట్ వెంట్రికల్? రైట్ వెంట్రికల్ ఏమో బ్లడ్ని లంగ్స్కి పంప్ చేస్తే లెఫ్ట్ వెంట్రికల్ ఏం చేస్తుంది? లెఫ్ట్ వెంట్రికల్ పంప్స్ బ్లడ్ టు దిస్ లంగ్స్ అయితే దిస్ ఇస్ బాడీ. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు పల్మనరీ వెయిన్, సో ఇట్ ఈస్ లెఫ్ట్ ఆట్రియం. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లే అ రోల్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ వెన్ బ్లడ్ వెజల్స్ ఆర్ కట్? బేసిక్గా బ్లడ్ క్లాటింగ్ అనగానే ఇట్ ఈస్ ప్లేటిలెట్స్. బట్ ప్లేటిలెట్స్లో ఏం చేస్తుంది? ఎవరు చేస్తారు? సో విత్ రెస్పెక్ట్ టు ప్లేటిలెట్స్ we have an element called as fibrinogen. ఇది మనకి మెష్ లైక్ స్ట్రక్చర్, ఫిబ్రిన్ ఒక మెష్ లైక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసి సో ఇట్ ట్రైస్ టు క్రియేట్ ఎ మెష్ లైక్ స్ట్రక్చర్. ఎప్పుడైనా ఒక కట్ వచ్చినా వుండ్ వచ్చినా ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కదా. ఇట్ ట్రైస్ టు రిలీజ్ అన్ ఎలిమెంట్ కాల్డ్ యాజ్ ఫిబ్రినోజెన్. ఇక్కడ ఫిబ్రిన్స్ అనేవి ఒక మెష్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేసి ఆ బ్లడ్ని ఫ్లో అవ్వకుండా కట్ నుంచి ఆపుతాయి. సో ఇట్ ఈస్ ఫిబ్రినోజెన్ అండ్ ది ఎలిమెంట్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఈస్ ప్రోథ్రాంబ్రిన్. ఓకే, సో బ్లడ్ క్లాటింగ్లో ఏది హెల్ప్ చేస్తుంది? ప్లేటిలెట్స్ రిలేటెడ్ టు ఫిబ్రినోజెన్ అండ్ ప్రోథ్రాంబిన్. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫెక్షన్స్ ఫైటింగ్ ఏం హెల్ప్ చేస్తుంది? ఇట్ ఈస్ WBC fights with respect to infections. Next one. Which of the following decades is called the brain decade? Brain decade అని ఏ decade ని అంటాం? Decade అంటే 10 years. బట్ బ్రెయిన్ డికేడ్ అంటే ఏంటి? ఏ 10 yearsని బ్రెయిన్ డికేడ్ అని అన్నాము అంటున్నారు. 1980 to 2000? నో. 1990 to 2000? ఎస్. 1970 to 2000? నో. 1960 to 2000? నో. బేసిక్గా 10 years కదా. ఇట్ ఈస్ 1990 to 2000. ఎందుకు ఈ పర్టిక్యులర్ డికేడ్ని
బ్రెయిన్ డికేడ్ అని అన్నాము. బేసికల్లీ బికాస్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రెయిన్ డికేడ్. ఎందుకని అంటే ఈ ఇయర్లో ఆల్ ది స్టడీస్ రిలేటెడ్ టు దాట్ అనేవి ఎవాల్వ్ అవుతూ స్టార్ట్ అయ్యాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెయిన్ డికేడ్. అండ్ ద నెక్స్ట్ వన్, which of the following vaccination given in the first month after the birth? బర్త్ అయ్యాక ఇమీడియట్గా ఫస్ట్ మంత్లోనే ఇచ్చే వ్యాక్సినేషన్ ఏంటి అని అడుగుతున్నారు. బీసీజీ, డిపిటి, బోత్ 1 into none of the above. బీసీజీ, do we give it in the first 1 month? ఎస్, బీసీజీ అనేది మనం ఇమీడియట్గా బర్త్ తర్వాత 1 month లోపే ఇస్తూ ఉంటాం. దెన్ డిపిటి యూజువల్గా 6 months ఆ టైం పీరియడ్లో ఇస్తూ ఉంటాం. డిపిటి ఫుల్ ఫామ్ ఏంటి? డిప్తేరియా పర్ట్యూసిస్ అండ్ టెటానస్. డిప్తేరియా, పర్ట్యూసిస్ అండ్ టెటానస్. సో బోత్ 1 and 2 అయితే కాదు, ఇట్ ఈస్ బీసీజీ. బీసీజీతో పాటు యూజువల్గా ఫస్ట్ 1 monthలో ఏమి ఇవ్వచ్చు? oral polio vaccine. This is also administered in the first 1 month time period. Next one, hepatitis B ఇవి ఎప్పుడు ఇస్తారు? Usually that is also given in the first 1 month time period. Which of the following diseases have the symptoms of hands and feet to become scaly and ribs are clearly visible? రిబ్స్ అనేవి క్లియర్గా విజిబుల్ అయ్యి హ్యాండ్ ఇంకా ఫీట్ రెండు స్కేలీగా మారిపోయే డిసీజ్ ఏంటి? ఆల్బినిజం ఇస్ మిస్సింగ్ ఆఫ్ అ పిగ్మెంట్. క్వాషియోకరిస్ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల. వాట్ అక్కర్స్? స్వాలెన్ బెల్లీ, అట్లాంటివి అన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి. దెన్ వాట్ ఈస్ కలర్ బ్లైండ్నెస్? కలర్ బ్లైండ్నెస్ ఇస్ సర్టైన్ కలర్ పిగ్మెంట్స్ అనేవి చూడలేరు, అట్లాంటివి. దెన్ మెరాస్మసిస్, దిస్ ఇస్ క్యాలరీ అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ. క్వాషియోకర్ ఇస్ జస్ట్ ప్రోటీన్ డెఫిషియన్సీ, ఇది క్యాలరీ ప్లస్ ప్రోటీన్ డెఫిషియన్సీ. ఇక్కడేమో స్వాలెన్ బెల్లీ అబ్జర్వ్ చేస్తే బేబీలో ఇక్కడేమవుతుంది? కంప్లీట్ ఆ రిబ్స్, అసలు ఆ చైల్డ్ ఎవరైతే ఉంటారో ఓన్లీ బోన్ స్కెలిటన్ తప్ప ఇంకేది క్లియర్గా ఉండదు. కంప్లీట్ స్కెలిటన్, స్కిన్ ఇంకా జస్ట్ అటాచ్డ్ టు స్కెలిటన్ అంత క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ క్యాలరీ అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇస్ మెరాస్మస్, వేర్ చాలా స్కిన్నీ అయిపోయి రిబ్ కేజ్ ఇట్లాంటివి అన్నీ కనిపిస్తూ ఈ స్కేలింగ్ ఇట్లాంటివి అన్నీ క్లియర్గా వస్తూ ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ మెరాస్మస్. వాట్ ఈస్ ద డెఫిషియన్సీ దట్ కాజెస్ మెరాస్మస్? Calorie and protein deficiency. Which of the following diseases is spread through the bite of infected dog? Infected dog bite వల్ల వచ్చే డిసీజ్ ఏంటి? ఎన్సిఫాలిటీస్. ఎన్సిఫాలిటీస్ అంటే ఏంటి? బేసిక్గా విత్ రెస్పెక్ట్ టు ఎన్సిఫాలిటీస్, ఇట్ ఈస్ అ బ్రెయిన్ కవరింగ్ లేయర్ లాగా, బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ లాగా మనకి ఎన్సిఫాలిటీస్ అనేది వస్తూ ఉంటుంది. With respect to polio, it is a viral disease. And next, rabies. Yes, dog bite నుంచి మనకి rabies అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. Then smallpox is also a virus. ఏ వైరస్? వెరియోలా వైరస్. స్మాల్ పాక్స్ కూడా అందరికీ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందా? ఎస్, అందరికీ ఇన్ ద సెన్స్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. Next one, which field of science and technology has made the biggest impact on modern communication? Modern communication మీద biggest impact చేసిన science and technology ఏంటి? బయోటెక్నాలజీ. మోడర్న్ కమ్యూనికేషన్ మీద చేసిందా బయోటెక్నాలజీ? నో. మోడర్న్ మెడిసిన్స్ మీద, వ్యాక్సిన్స్ మీద, వాటి మీద చేసింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఎస్, వెరీ ఈజీ కమ్యూనికేషన్ కానీ లేదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్
interaction platforms gani. This made communication, modern communication easy. Civil engineering is not related to this communication. Agriculture kuda kaadu. So answer is information communication technology, that is ICT. Which of the following statement is not correct about decline of wildlife in India? Wildlife decline avvadaniki ఏది కరెక్ట్ రీజన్ కాదు అని అడిగారు. ఫస్ట్ వన్, ఇన్సిడెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్. రైట్, ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ అవుతూ ఉంటే ఏమవుతుంది, అక్కడ ఉన్న యానిమల్స్ కూడా చనిపోతూ ఉంటాయి. ఈజ్ నాట్ ఎ రీజన్ ఆఫ్ డిక్లైనింగ్ వైల్డ్ లైఫ్. దిస్ ఇస్ రాంగ్. నాట్ ఎ రీజన్ కాదు. ఫారెస్ట్ ఫైర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వైల్డ్ లైఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఎ రీజన్. సో దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్. ఎస్, అగ్రికల్చర్ హ్యూమన్ సెటిల్మెంట్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాం? ల్యాండ్ మీద ప్రాక్టీస్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ ఆఫ్ ల్యాండ్ జరుగుతుంది బై క్లియరింగ్ ఫారెస్ట్. ఫారెస్ట్ క్లియర్ అవుతే ఏమవుతుంది, వైల్డ్ లైఫ్కి హ్యాబిటేట్ మిస్సింగ్ అనేది జరుగుతుంది. సో వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అనేది మనం ఇక్కడ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, గ్రేజింగ్ బై డొమెస్టిక్ క్యాటిల్. క్యాటిల్ ఎక్కువ డొమెస్టికేషన్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, గ్రేజింగ్ చేస్తూ ఉంటే, బికాస్ ఆఫ్ దాట్ ఫారెస్ట్ కవర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇండైరెక్ట్లీ వైల్డ్ లైఫ్ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, సేమ్. ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ రిక్వైర్స్ ఇండస్ట్రీస్ రిక్వైర్ ప్లేస్ టు ఎస్టాబ్లిష్. దానివల్ల ఫారెస్ట్ క్లియరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఇండైరెక్ట్లీ వైల్డ్ లైఫ్ గెట్ ఎఫెక్టెడ్. సో ఏది కరెక్ట్ కాదు, ఇన్సిడెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్ ఈజ్ నాట్ ఎ రీజన్ అని ఇచ్చారు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. సో దాట్ విల్ బి అవర్ ఆన్సర్. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. విల్ జస్ట్ డిస్కస్. వెంకటేశ్వర నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ ఏపీ. మధ్యప్రదేశ్ కాన్హా ఉంది. అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్. బాంధవ్గర్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అండ్ అరుణాచల్ ప్రదేశ్ నామ్డఫా, కామ్లాంగ్, ఇట్లాంటివి అన్నీ మనకి అరుణాచల్ ప్రదేశ్ అటు సైడ్ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏది కాదు అని అడుగుతున్నారు. దందర్ రివర్, గోదావరి రివర్, సాబర్మతి అండ్ నర్మదా. ఇందులో ఎలిమినేషన్ చేయండి. గోదావరి ఇస్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. సో దిస్ ఇస్ east flowing river. Which of the following is not a west flowing river? Godavari is north west flowing river. Sabarmati ekkada chustam manam? This is in Gujarat. Narmada is MP. అటు సైడ్ చూసి నర్మదా, తాపి ఇవన్నీ కామన్ గా మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లాగా యాక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, which regional division of Himalayas is situated between Kali and Tiasta rivers? నార్మల్గా హిమాలయాస్ అనేది మనం డిఫరెంట్ రివర్స్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్, ఇండస్కి సట్లెజ్కి మధ్యలో వీ హ్యావ్ పంజాబ్ హిమాలయాస్. దెన్ సట్లెజ్కి ఇంకా కాళీ రివర్కి వీ హ్యావ్ ఇన్ బిట్వీన్ కుమాన్ హిమాలయాస్. దెన్ కాళీ రివర్కి తియస్తా రివర్కి మధ్యలో వీ హ్యావ్ నేపాల్ హిమాలయాస్. అండ్ తియస్తాకి అండ్ అట్ లాస్ట్ వాట్ డు వీ హ్యావ్? అరుణాచల్ హిమాలయాస్. సో ఆల్మోస్ట్ పంజాబ్ హిమాలయాస్, కుమాన్ హిమాలయాస్, నేపాల్ అండ్ అరుణాచల్. బేసిక్గా దట్ ఈస్ అన్ అదర్ ఎక్స్టెంట్. బట్ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు? కాళీకి తియస్తాకి మధ్యలో వాట్ ఆర్ దోస్?
Nepal Himalayas. Assam Himalayas are also these. Arunachal or Assam Himalayas. సో ఇది వచ్చేసరికి తీయస్తా తర్వాత వస్తుంది. సో అస్సాం కాదు. కుమాన్ వచ్చేసరికి ఇట్ ఈస్ బిట్వీన్ కాళీ అండ్ సట్లెజ్. సట్లెజ్కి కాళీకి మధ్యలో. అస్సాం ఇస్ తీయస్తా తర్వాత. పంజాబ్ హిమాలయాస్ ఆర్ ఇండస్ అండ్ సట్లెజ్. సో ఇక్కడ కాళీకి తీయస్తాకి మధ్యలో వచ్చేది ఆర్ నేపాల్ హిమాలయాస్. నెక్స్ట్ వన్. Which of the following states in India during October to December receive rainfall due to northeast monsoon? We have two things. What are those? ఒకటి southwest monsoon and the other one is northeast monsoon. What happens? ఈ రెండిటిలో ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు సౌత్ వెస్ట్ మాన్సూన్, విండ్స్ అనేవి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఇండియాకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఇది 2 బ్రాంచెస్ కింద విడిపోతుంది. వన్ ఇస్ అరేబియన్ సీ బ్రాంచ్ అండ్ ది అదర్ వన్ ఇస్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. రెండు కూడా ఎంటైర్ ఇండియాని ఎన్సర్కిల్ చేసి వర్షం అనేది రెయిన్ఫాల్ కాజ్ చేస్తుంది. పర్టికులర్లీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇట్ ఎంటర్స్ ఇండియా ఎట్ కేరళ. మాన్సూన్ అనేది జూన్ 1 ఆ టైంలో కేరళ దగ్గర స్టార్ట్ అయ్యి ఇట్ కాజెస్ రెయిన్ఫాల్ కంప్లీట్ ఇండియా. సర్టెన్ పోర్షన్స్ లైక్ తమిళనాడు, విదర్భ రీజన్స్ ఆఫ్ మహారాష్ట్ర, రాజస్థాన్, అరావలి ఆ రేంజ్ అక్కడ మనకి వర్షాలు అనేది రావు. బట్ స్టిల్ ఆల్మోస్ట్ ఇట్ కవర్స్ ఎంటైర్ ఇండియా. వాట్ హ్యాపెన్స్ విత్ రెస్పెక్ట్ టు నార్త్ ఈస్ట్ మాన్సూన్? నార్త్ ఈస్ట్ సైడ్ నుంచి మాన్సూన్ అనేది విండ్స్తో వస్తూ ఉంటుంది. ఓకే, వాట్ హ్యాపెన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్? ఇక్కడ మనకి 2 బ్రాంచెస్ ఏమీ ఉండదు, సింగిల్ బ్రాంచ్ దాట్ కాజెస్ రెయిన్ఫాల్ వెరీ మినిమల్ పోర్షన్స్. దీనిని మనం సమ్మర్ మాన్సూన్ అని అంటే సౌత్ వెస్ట్ దీనిని వీ కాల్ ఇట్ యాజ్ వింటర్ మాన్సూన్. ఎందుకంటే ఎర్లీ ఫేజెస్ ఆఫ్ వింటర్లో మనకి ఇది వర్షాన్ని కాజ్ చేస్తుంది. ఓకే, సో ఏ రీజియన్స్లో వర్షం కురుస్తుంది? maximum portions of Tamil Nadu, very small portions of Kerala and Andhra Pradesh. Okay, here it encircles complete India, but idi certain portions of Kerala, AP and Tamil Nadu. So ikkada em adugutunnaru, which of the following states in India during October to December winter monsoon అని అడుగుతున్నారు, receive rainfall to డ్యూ టు నార్త్ ఈస్ట్ మాన్సూన్. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఏ స్టేట్స్? తమిళనాడు ఎస్, కేరళ ఎస్, ఆంధ్రప్రదేశ్ ఎస్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ ఏ మాన్సూన్? సౌత్ వెస్ట్ మాన్సూన్. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇది కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్. యూపీ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ ఇది కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఆన్సర్ ఏంటి? తమిళనాడు, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ రిసీవ్ మ్యాక్సిమం రెయిన్ఫాల్? మ్యాక్సిమం రెయిన్ఫాల్ రిసీవ్ అయ్యే స్టేట్స్ ఏంటి? బిఫోర్ దట్ జస్ట్ సేమీ మొత్తం ఇండియాలో వరల్డ్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ రిసీవ్ అయ్యే ప్లేస్ ఏంటి? మౌసిన్రామ్. ఇది ఎక్కడ ఉంది? మేఘాలయ. దిస్ ఈస్ ది ప్లేస్ దట్ రిసీవ్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ది వరల్డ్. వరల్డ్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చే ప్లేస్. ఓకే, సో ఈ మేఘాలయ దగ్గర ఉన్నది ఇక్కడే ఎందుకు కాజ్ అవుతుంది రెయిన్ఫాల్ ఇంత హెవీగా? బేసిక్గా వీ హ్యావ్ 3 hills. వాట్ ఆర్ దోస్? గారో, ఖాసీ, జైంతియా. దీనివల్ల టనలింగ్ ఎఫెక్ట్ అనే ఒక ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. సో విండ్స్ అనేవి ట్రాప్ అయిపోయి వర్షాన్ని ఇక్కడ కాజ్ చేస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ది టనలింగ్ ఎఫెక్ట్. ఏ బ్రాంచ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇక్కడ ట్రాప్ అవుతుంది? బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అనేది ట్రాప్ అవుతుంది. నౌ ఏ స్టేట్స్లో మ్యాక్సిమం రెయిన్ఫాల్ కాజ్ అవుతుంది? రాజస్థాన్ నో, గుజరాత్ నో, మహారాష్ట్ర
No, it is Assam. Assam ఇటు సైడ్ కంపేర్ టు గుజరాత్. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర మూడిట్లో కూడా వర్షం వస్తుంది. కంపేర్ టు ఆల్ ది 4 states, Assam receives greater amount of rainfall. The terms Os, Aman, Boro are associated with which crop in West Bengal? Os, Aman, Boro అని వేటిని అంటాము? This is related to rice. బేసిక్గా రైస్ని బెంగాల్లో 3 క్రాపింగ్ సీజన్స్లోనూ నాటుతూ ఉంటాం, హార్వెస్ట్ చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్డ్ సపోర్టింగ్ నేచర్. సో 3 డిఫరెంట్ క్రాపింగ్ సీజన్స్లో పెరిగే వీటిని మనం ఆస్, అమన్, బోరో అని అంటాం. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు రైస్ వెరైటీ ఇన్ బెంగాల్. నెక్స్ట్ వన్, which of the following does not fall under the category of oil seeds? ఆయిల్ సీడ్స్ కానిది ఏంటి? గ్రౌండ్నట్ ఈజ్ అన్ ఆయిల్ సీడ్. మనకి మార్కెట్లో గ్రౌండ్నట్ ఆయిల్ కూడా దొరుకుతుంది కదా. ఎస్. సోయాబీన్, ఎస్, సోయాబీన్ ఆయిల్. సీజేమ్, ఎస్, సీజేమ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. ఓట్స్, ఓట్స్ ఆర్ నాట్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్. సో విచ్ ఇస్ నాట్ category of oil seeds? Oats. Next one, which of the following is not part of process of manufacture of steel in India? స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏది పార్ట్ కాదు అని అడుగుతున్నారు. గిన్నింగ్. వాట్ ఈస్ గిన్నింగ్? ఆ సెపరేషన్ ఆఫ్ కాటన్ ఫ్రమ్ దోస్, ఆ సీడ్స్ నుంచి సెపరేట్ చేసి ఫైబర్స్ లాగా, దట్ ఈస్ కాల్డ్ గిన్నింగ్. ఈస్ దిస్ రిలేటెడ్ టు స్టీల్? నో, దిస్ ఈస్ రిలేటెడ్ టు కాటన్. ఆన్సర్ వచ్చేసింది. బట్ బ్లాస్ట్ ఫర్నెస్, స్టార్టింగ్లో ఆ హీటింగ్ చేసి దట్ మెల్టింగ్ ఆఫ్ మెటీరియల్, ఆల్ దిస్ రిలేటెడ్ టు బ్లాస్ట్ ఫర్నెస్. పిగ్ ఐరన్ ఈస్ రిలేటెడ్ టు స్టీల్. ఎస్, ఈ బ్లాస్ట్ ఫర్నెస్ తర్వాత దాన్ని మౌల్డ్లోకి చేసి తయారు చేసేది ఎస్ పిగ్ ఐరన్. షేపింగ్ మెటల్, ఎస్, ఆ మౌల్డ్ ఏదైతే ఉందో దానిని షేపింగ్ మెటల్ అంటాం. సో ఇట్ ఈస్ గిన్నింగ్ ఈస్ రిలేటెడ్ టు కాటన్, నాట్ టు దిస్. ఓకే, నెక్స్ట్ వన్. హౌ మెనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? టోటల్ ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి? 34. హైదరాబాద్లో ఉన్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా? ఎస్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ వైజాగ్లో ఉన్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా? ఎస్, విశాఖపట్నం ఈజ్ ఆల్సో అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ దెన్ total airports are 34. We have multiple airports almost. Next, Port Blair is located on which of the following islands? Port Blair అనేది ఏ ఐలాండ్ మీద ఉంది అని చెప్పి అడుగుతున్నారు. Port Blair is located on నార్త్ అండమాన్, సౌత్ అండమాన్, మిడిల్ అండమాన్. సో బేసిక్గా ఎట్లా ఉంటుంది అంటే, దిస్ ఇస్ అండమాన్ అయితే నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ అని అంటాం. అందులో హియర్ వీ హ్యావ్ లిటిల్ అండమాన్. సౌత్ అండమాన్ని, లిటిల్ అండమాన్ని వేరు చేసేది ఏంటి? ఇట్ ఇస్ డంకన్ ప్యాసేజ్. ఇక్కడ ఏం అడుగుతున్నారు? పోర్ట్ బ్లెయిర్ ఎక్కడ ఉంది? పోర్ట్ బ్లెయిర్ ఈజ్ ఇన్ సౌత్ అండమాన్. సో ఇట్ ఈస్ ఇన్ సౌత్ అండమాన్. సిన్స్ వీ కేమ్ హియర్ ఒక్కసారి. సో టోటల్ నార్త్, మిడిల్, సౌత్ని, లిటిల్ అండమాన్ని వేరు చేసేది ఇస్ డంకన్ ప్యాసేజ్. రైట్. దెన్ అండమాన్ని, నికోబార్ని ఐలాండ్స్ని వేరు చేసేది ఇస్ 10-degree ఛానల్. నెక్స్ట్ వన్. As per the census of 2011, which states has a literacy rate of more than 90%? ఏ స్టేట్కి 90% కన్నా ఎక్కువ లిటరసీ రేట్ ఉంది? రాజస్థాన్, మిజోరాం, గోవా, త్రిపుర. ఇట్ ఈస్ మిజోరాం. ఇప్పుడు యాజ్ పర్ లిటరసీ రేట్స్ ఇవన్నీ, విచ్ స్టేట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ లిటరేట్ స్టేట్? ఏ స్టేట్ని మనం లిటరేట్ స్టేట్ అని అంటాం? ఇట్ ఈస్ మిజోరాం. మిజోరాం is said to be a literate state. ఓకే, ఎందుకు లిటరేట్ స్టేట్ అని అంటాము? బికాస్ ఇట్ హ్యాస్ గ్రేటర్ దాన్ 95% లిటరసీ రేట్స్. ఏ స్టేట్స్కి అయితే 95% కన్నా ఎక్కువ లిటరసీ రేట్స్ ఉంటాయో వాటిని లిటరేట్ స్టేట్స్ అని అంటూ ఉంటాం. దిస్ ఇస్ మిజోరాం. ఓకే, బట్ యూజువల్గా మనం లిటరసీ అంటే కేరళ అని చదువుకుంటూ ఉంటాం. దెన్ వై నాట్ కేరళ? వై మిజోరాం? ఎందుకంటే రీసెంట్గా లిటరసీ డెఫినిషన్ అనేది మాడిఫై చేశారు. ఇది వరకు
చదవడం రాయడం వస్తే సరిపోతుంది. బట్ అలాంగ్ విత్ దాట్ రీడింగ్ అండ్ రైటింగ్ కెపాసిటీతో పాటు నౌ దే ఇంక్లూడెడ్ ఫినాన్షియల్ అండ్ డిజిటల్ లిటరసీ. పర్సన్కి బేసిక్ ఫినాన్షియల్ మనీ వైజ్ అండ్ డిజిటల్ వైజ్ బేసిక్ లిటరసీ ఉండాలి అని కూడా యాడ్ చేశారు. సో ద స్టేట్ విత్ 95% కన్నా ఎక్కువ ఉన్న లిటరసీ ఇస్ మిజోరాం. బట్ రీసెంట్లీ దెర్ ఇస్ అన్ అగైన్ మోడిఫికేషన్ స్టేటింగ్ దట్ కేరళకి 100% లిటరసీ వచ్చింది. బట్ స్టిల్ అది అఫీషియల్గా అప్డేట్ అవ్వలేదు కాబట్టి అట్ ప్రెసెంట్ ది లిటరేట్ స్టేటస్ మిజోరాం. Which place in the northeastern part of northern Indian state of Himachal Pradesh is popularly known as cold desert mountain? Cold desert mountain అనేది ఏ ప్లేస్లో వస్తుంది? స్పితి వ్యాలీ, పార్వతీ వ్యాలీ, సాంగాయ్ వ్యాలీ, ఆలో వ్యాలీ. Which valley cold desert mountains? స్పితి వ్యాలీ. Next one. Which of the following at 23°30 north divides India into almost two halves? Basically, adenti 23.5 north దగ్గర ఏది డివైడ్ చేస్తుంది ఇండియాని 2 halves కింద? It is Tropic of Cancer. Tropic of Cancer divides India. Where does it pass? ఎగ్జాక్ట్గా మనకి ఇలా పాస్ అవుతుంటుంది. అ బిట్ అప్పర్ బై మిస్టేక్ కిందకు వచ్చింది. సో వాట్ స్టేట్స్ డస్ ఇట్ పాస్? గుజరాత్, రాజస్థాన్. బేసిక్గా హౌ మెనీ స్టేట్స్? 8 states. వాట్ ఆర్ దోస్ స్టేట్స్? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. All these are the states that Tropic of Cancer passes through. What are they? Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, West Bengal, Tripura and Mizoram. So, equator India నుంచి పాస్ అవుతుందా? No. International date line? No. Ideal passes ఎక్కడ international date line exactly divides in world into 2 halves. Tropic of Cancer. Yes, this is Tropic of Capricorn. No. So answer ఏంటి? Tropic of Cancer. According to Indian Minerals Yearbook 2022, which state has the highest production of manganese in India? ఇండియాలో మ్యాంగనీస్లో హైయెస్ట్ ప్రొడక్షన్ ఉన్నది ఏ స్టేట్ అని చెప్పి అడుగుతున్నారు. విచ్ స్టేట్ హ్యాస్ గ్రేటర్ ప్రొడక్షన్ ఆఫ్ మ్యాంగనీస్? ఇట్ ఈస్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఆల్మోస్ట్ 32% రేంజ్ వరకు మ్యాంగనీస్ ప్రొడక్షన్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. బట్ రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇండియా ఈజ్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ అల్యూమినియం అండ్ థర్డ్ హైయెస్ట్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ limestone and fourth highest in the production of iron ore. Second highest in aluminium, third highest in limestone and fourth highest in iron ore. Manganese matram which state? Madhya Pradesh. Almost 32% వరకు మధ్య ప్రదేశ్ కాంట్రిబ్యూషన్ అనేది చూస్తూ ఉంటాం. Which of the following temples was built by రాష్ట్రకూట డైనాసిటీ? రాష్ట్రకూట డైనాసిటీ ఏ టెంపుల్స్ని కట్టారు? ఫస్ట్ విల్ గో వన్ బై వన్. కైలాస టెంపుల్ ఇన్ ఎల్లోరా కేవ్స్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? కన్స్ట్రక్టెడ్ బై కృష్ణ వన్ హూ ఇస్ అ రాష్ట్రకూట రూలర్. ఆది కుంభేశ్వర్ టెంపుల్ ఫస్ట్, దీనిని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో చోలాస్ కన్స్ట్రక్ట్ చేశారు. బట్ లేటర్ దిస్ వాస్ అగైన్ మోడిఫైడ్ బై నాయకాస్. బృహదీశ్వర టెంపుల్ ఎవరు కట్టారు? బృహదీశ్వర టెంపుల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ బై రాజరోజ చోళా. చెన్నకేశవ టెంపుల్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై కర్ణాటక. ఆ రీజియన్లో మనకి బేలూరు ప్రాంతాలలో వి అబ్జర్వ్ దిస్ చెన్నకేశ్వర టెంపుల్ అండర్ హొయ్సాలా ఆర్కిటెక్చర్. సో
రాష్ట్రకూట కింగ్ డైనాసిటీ ఏ టెంపుల్ని కట్టారు? ఇట్ ఈస్ కైలాష టెంపుల్. సిన్స్ వి కేమ్ టు కైలాష టెంపుల్. కైలాష టెంపుల్ ఈజ్ ఎ యునెస్కో సైట్. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇట్ ఈస్ ఇన్ ఎల్లోరా కేవ్స్ డెడికేటెడ్ టు శివ. బట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్ ఈస్ అ మోనోలిథిక్ రాక్ కట్ టెంపుల్. సింగిల్ రాక్ నుంచి దీనిని డెవలప్ చేశారు. బట్ అలాంగ్ విత్ దట్ ఇందులో ఉన్న అదర్ స్పెషాలిటీ ఏంటి? ఈ టెంపుల్ని టాప్ నుంచి కార్వ్ చేసుకుంటూ వచ్చారు. యూజువల్గా దేనినైనా మనం ఎలా చేస్తాం? బేస్మెంట్ నుంచి డౌన్ నుంచి పైకి కట్టుకుంటూ వెళ్తాం. బట్ దిస్ టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ అ టాప్ డౌన్ అప్రోచ్. టాప్ నుంచి దానిని చెక్కడం అనేది స్టార్ట్ చేశారు. సో దిస్ ఇస్ ఫేమస్ ఫర్ దిస్ థింగ్. నెక్స్ట్ వన్, Rudrasena II belongs to which of the following dynasties? Married Prabhavati Gupta, the daughter of Chandragupta II of Gupta dynasty. Basically, this is a small story. I'll explain this. So, basically, ఏమవుతుంది? Chandragupta II becomes a very good emperor. So, ఆయన Gupta dynasty చాలా బాగా రూల్ చేస్తూ ఉంటారు. Then he has a daughter called as Prabhavati Gupta. సో ఆ టైంలో ఆయనకి ప్రభావతి గుప్తాకి మ్యారేజ్ చేయాలన్న థాట్ ప్యారలల్గా నడుస్తూ ఉన్నప్పుడు దర్ ఇస్ అ రూలర్ కాల్డ్ రుద్రసేన. వాకటాక రాజ్యాన్ని పాలిస్తూ దర్ ఇస్ అ రూలర్ కాల్డ్ యాజ్ రుద్రసేన. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇస్, ఈ రుద్రసేన ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ వెరీ అంబిషియస్. ఓకే, ఆయనకి ఇండియాని మొత్తం ఆక్యుపై చేయాలి అన్న ఒక చిన్న కోరిక ఉంది. సో వెన్ హీ సీస్ టు ది నార్త్ సైడ్ చూసేసరికి గుప్తా డైనాసిటీ ఉంది. కింద చూస్తే హీ హాస్ మల్టిపుల్ కింగ్డమ్స్ లైక్ పల్లవాస్, చోలాస్, చాళుక్యాస్ ఇవన్నీ ఉన్నాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్, సో బేసిక్గా ఆయన ఏం చూస్తారు అంటే గుప్తా లైక్ చంద్రగుప్తా II లాంటి పెద్ద రూలర్ని డిఫీట్ చేసే పొజిషన్లో అయితే నేను లేను. మిగతా రూలర్స్ని కూడా డిఫీట్ చేయాలి అంటే ఇట్ ఈస్ బెటర్, నేను ఇంకో సహాయం తెచ్చుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో చంద్రగుప్తా II దగ్గరికి ఎందుకు సహాయం వెళ్ళి అడగకూడదు అని చెప్పి ఆయన చంద్రగుప్తా II దగ్గరికి వెళ్ళి, గుప్తా దిస్ ఇస్ మై ఐడియా, నాకు ఇండియాని మొత్తం రూల్ చేయాలన్న ఐడియా ఉంది. రూల్ ఇన్ ద సెన్స్ నేను ఏదో చేసేద్దాం అనేమీ కాదు, ఒక పని చేద్దాం, మన ఇద్దరం కలిసి అలయన్స్ లాగా ఫామ్ చేసి మన ఇద్దరం రూల్ చేద్దాము. బట్ ఆ రూలింగ్ అంతా నీ కింద నా కింద ఇద్దరి కింద జరుగుతుంది అని చెప్తారు. గుప్తాకి కూడా బాగానే ఉంది, ఇదేదో బాగానే ఉంది కదా, నేను ఎఫర్ట్ పెట్టకుండానే ఇండియా మొత్తం నా కిందకి వస్తుంది అనుకుంటారు. ఈజ్ లైక్ ఫైన్. బట్ అనుకోకుండా వీళ్ళిద్దరికి ఒక డౌట్ వస్తుంది. వాట్ హ్యాపెన్స్? రుద్రసేనకి ఏమొస్తుందంటే ఫైన్, ఇప్పుడు చంద్రగుప్తా II నాకు సపోర్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ హీ ఈజ్ వెరీ పవర్ఫుల్. వన్స్ ఇండియా మొత్తం నేను తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాక, మిగతా ఎంపైర్స్ని కూడా ఓడించి, నేను కష్టపడి ఓడించి అంతా ట్రై చేశాక ఆయనకి మొత్తం ఇవన్నీ ఇచ్చేస్తే రేపన్న రోజు ఆయన నాకు అగెయిన్స్ట్ తిరుగుబాటు చేస్తే నా పరిస్థితి ఏంటి అని ఆయనకి డౌట్ వస్తుంది. సేమ్ డౌట్ చంద్రగుప్తా II కూడా వస్తుంది. ఫైన్, నేను ఆల్రెడీ కొంచెం పెద్దోడైపోయా, నా కూతురుకి పెళ్లి చేసే వయసు వచ్చింది, ఈ టైంలో నేను ఈ రిస్క్ తీసుకుంటే రేపన్న రోజు ఏమైనా తేడా జరిగి రుద్రసేన నాకు అగెయిన్స్ కూడా తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పి డౌట్ పడతారు. సో ఇద్దరూ కూర్చొని ఇట్లా కాదు, విల్ డూ అ థింగ్, మ్యారేజ్ అలయన్స్లోకి దిగుదాం. నీ కూతురు ప్రభావతి గుప్తా ఎవరైతే ఉన్నారో ఆవిడిని నేను పెళ్లి చేసుకుంటా, సో ఇద్దరం ఆబ్వియస్లీ మనకి అగెయిన్స్ మనం తిరగము అని చెప్పి రుద్రసేన చెప్తే ఇదేదో బాగానే ఉంది అని చెప్పి ప్రభావతి గుప్తాకి రుద్రసేనకి పెళ్లి చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ పెళ్ళయి వీళ్ళకి ఒక కొడుకు పుడతారు. ఆయన పేరు దుర్వసేన లేదా దివాకరసేన, మల్టిపుల్ నేమ్స్ అంటూ ఉంటాం. సో ప్రస్తుతానికి దుర్వసేన అని అందాం. ఈ దుర్వసేనకి 1 year రాగానే తండ్రి రుద్రసేన చనిపోతారు. ఈ టైం పీరియడ్లో దుర్వసేన రూల్ చేసేంత పెద్దవాడుగా ఉన్నాడా? నో, హీఈస్ వెరీ స్మాల్. అలానే ప్రభావతి గుప్తా రూల్ చేస్తారా అంటే నో, ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు. సో ఆవిడేం చేసింది అంటే హస్బెండా చనిపోయారు, కొడుక రూల్ చేసే పొజిషన్లో లేడు. సో నాకు రూల్ చేసే ఇంట్రెస్ట్ లేదు, సో నేను గుప్తాస్ నా తండ్రే కదా, నార్త్లో ఉన్నారు, ఈ ఈ వాకటాకాస్ ఎక్కడ రూల్ చేసేవారు? వత్స్గుల్మా ఇస్ దేర్ క్యాపిటల్. ఎక్కడ ఉండేవారు? మహారాష్ట్ర ఆ రీజియన్స్లో ఉండేవారు. సో ఆవిడేం చేస్తారు అంటే ఫైన్, ఎలాగో చంద్రగుప్తా II నా తండ్రే కదా, ఆయనకి నేను ఎలియన్స్ని ఇస్తున్నాను, మొత్తం అంతా వాకటాక గుప్తా ఇంకా నా హస్బెండ్ ఎనెక్స్ చేసిన వేరే కింగ్డమ్స్ అన్నిటినీ నేను తీసుకెళ్ళి నా తండ్రి కింద పెడుతున్నాను, ఆయనే రూల్ చేస్తారు అంటే దెన్ కమ్స్ గుప్తా వాకటాక ఎరా.
ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ వల్లే మనకి గుప్తా వాకటాకా ఎరా అనే ఒక ఎరా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, కొన్ని ఇయర్స్ వీళ్ళు రూల్ చేస్తున్నప్పుడు ఈ టైం పీరియడ్లోనే అజంతా ఎల్లోరాలో పెయింటింగ్స్ చేశారు చూసారా, గుప్తాస్ డూ ది పెయింటింగ్, కానీ అవి ఎవరికి ఉన్నాయి, వాకటాకాస్ కింద ఉన్నాయి. ఈ ఎరాలోనే ఆ పెయింటింగ్స్ అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్. సో ఏ కింగ్డమ్కి సంబంధించిన వాళ్ళు, దే ఆర్ వాకటాకాస్. వాట్ ఈస్ దేర్ క్యాపిటల్, వత్స్ గుల్మా ఇస్ దేర్ క్యాపిటల్. చాళుక్యాస్ క్యాపిటల్ ఏంటి, బాదామి. పులకేసి వన్ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ చాళుక్యాస్. పల్లవాస్ ఆఫ్ కాంచీపురం. పల్లవాస్ని డీథ్రోన్ చేసిన చోళా ఎవరు, ఇట్ ఈస్ ఆదిత్య చోళా. పుష్యభూతీస్ ఎక్కడ ఉండేవారు, పుష్యభూతీస్ ఆఫ్ తానేశ్వర్. ఇక్కడ నుంచి వచ్చిన రాజ్యం ఏంటి, వర్ధనార్ డైనాసిటీ ఆఫ్ హర్షవర్ధన. ఓకే, నెక్స్ట్ వన్. Who wrote the drama Mrichakatika, the Little Clay Cart, a social drama which touches the grim reality? ఎవరు మృచ్చకటిక ఎవరు రాశారు, శూద్రక, కాళిదాస, చాణక్య, చరాక. చరాక రోట్ చరాక సంహిత రాశారు. చాణక్య లేదా కౌటిల్య రోట్ అర్థశాస్త్ర. కాళిదాస మల్టిపుల్ రాశారు, విక్రమ్ ఊర్వశి, అభిజ్ఞాన శకుంతలం. హీ రోట్ మల్టిపుల్ బుక్స్. శూద్రక రోట్ మృచ్చకటిక. లిటిల్ క్లే కార్ట్ అని రాసింది ఎవరు, శూద్రక. నెక్స్ట్ వన్. ది ఫస్ట్ రూలర్ ఆఫ్ మగధ ఫ్రమ్ హరియంక డైనాసిటీ. హరియంక డైనాసిటీలో ఫస్ట్ రూలర్ ఎవరు అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ బింబిసారా. Ashoka is not related to Hariyanka dynasty. Ashoka is related to Magadha kingdom. Okay. Next. Hariyanka dynasty tarvata ఏమొచ్చాయి ప్రీవియస్ గా, Shishunaga dynasty and then Nanda dynasty. Nanda dynasty lo who is the last ruler? Comment this down. Who is the last ruler? ధననంద. ఏం జరుగుతుంది, ధననంద గెట్స్ డీథ్రోన్డ్ బై హూమ్, చంద్రగుప్త మౌర్య. విత్ దట్ ఏ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది, మౌర్యన్ డైనాసిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. చంద్రగుప్త మౌర్య, ఆల్ దోస్. నెక్స్ట్. ఇన్ సౌత్ ఇండియా ద డాష్ వాజ్ అ విలేజ్ అసెంబ్లీ ఫౌండ్ ఇన్ ఏరియాస్ వేర్ ది ల్యాండ్ ఓనర్స్ వర్ నాట్ బ్రాహ్మిన్స్. బేసిక్గా ఏమని అడుగుతున్నారు, విలేజ్ అసెంబ్లీ సౌత్ ఇండియాలో జరుగుతుంది, వేర్ ల్యాండ్ ఓనర్స్ వర్ నాట్ బ్రాహ్మిన్స్. దానిని ఏమంటాం, ఇట్ ఇస్ ఉర్. ఉర్ ఇస్ అ నార్మల్ అసెంబ్లీ. నగరం అంటే ఏంటి, దే ఆర్ టౌన్ అసెంబ్లీస్. విలేజ్ అసెంబ్లీస్ కాదు, దే ఆర్ టౌన్ అసెంబ్లీస్. నెక్స్ట్ వన్. కయస్థాస్ అంటే ఎవరు, దే ఆర్ స్క్రైబ్స్. ఒక పర్టికులర్ కమ్యూనిటీ, స్క్రైబ్స్ కమ్యూనిటీని వి కాల్ ఇట్ యాజ్ కయస్థాస్. నెక్స్ట్ వన్. భీంబెట్కా noted site of Paleolithic period is located in which state of India? భీంబెట్కా ఏ స్టేట్లో ఉంది, ఇట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. వాట్ ఈస్ దిస్ ఫేమస్ ఫర్, పెయింటింగ్స్ ఫ్రమ్ పాలియోలిథిక్ పీరియడ్. ఇవన్నీ రికార్డింగ్స్ ఆఫ్ హంటింగ్, డాన్సింగ్, అవన్నీ కూడా మనం భీంబెట్కా రాక్ పెయింటింగ్స్లో చూస్తూ వస్తాం. Next one. With reference to land revenue system of Mughal Empire, which of the following terms indicate the income assessed? Basic ga income ni assess chese technique ni emantam. There are two things. Income assessment okati aite, income collection okati. Okay. Income assessment is one and income collection is one. Assessment is called as Jama and collection is called as Hasil. Hasil ante collection,
జమా అంటే అసెస్మెంట్, బంజర్, పోలజ్ ఇవేంటి అగ్రికల్చరల్ ల్యాండ్స్ని డివైడ్ చేస్తారు కదా. వాట్ ఆర్ దో టైప్స్? పోలజ్, పరౌతి, బంజర్ అండ్ చెచ్చర్. పోలజ్ అంటే ఎవ్రీ ఇయర్ ప్లాంట్ అనేది ప్రతి క్రాపింగ్ సీజన్లో హార్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. బట్ ఇక్కడ ఇన్కమ్ అసెస్మెంట్ అంటే ఏంటి? జమా. కలెక్షన్ అంటే హసిల్. నెక్స్ట్ వన్, whom did the Delhi Sultanate defeat in the Battle of Amroha? బ్యాటిల్ ఆఫ్ ఆమ్రోహాలో ఢిల్లీ సల్తనేట్ ఎవరిని డిఫీట్ చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీ? నో. అప్పటికి వచ్చారా 1305లోకి? నో. బీజాపూర్ సల్తనేట్? నో. ఈవెన్ దిస్ వాజ్ డెవలప్డ్ ఆన్ అ లేటర్ స్కేల్. పోర్చుగీస్ ఎంపైర్ వీళ్ళు అప్పటికి రాలేదు కదా 1305 కల్లా. దే కేమ్ ఇన్ 1498లోనే వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. సో ఈ రెండింటిని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు. బీజాపూర్ కూడా కాదు. ఇట్ ఈస్ మంగోల్ ఆర్మీ. మంగోల్ ఆర్మీ ఏ ఢిల్లీ సల్తనేట్ టైం పీరియడ్లో డిఫీట్ చేయబడ్డారు? ఇట్ ఈస్ అలావుద్దీన్ ఖిల్జీ టైం. దిస్ వాజ్ ఈ బ్యాటిల్ ఆఫ్ అమ్రోహా అనేది ఈ టైం పీరియడ్లో మంగోల్ ఆర్మీ వాజ్ డిఫీటెడ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ సి రాజగోపాలాచారి లెడ్ ది సాల్ట్ సత్యాగ్రహ? ఎప్పుడు స్టార్ట్ అయింది సాల్ట్ సత్యాగ్రహ? 1930. 1930లో విచ్ మూమెంట్? సివిల్ డిజబీడియన్స్ మూమెంట్తో సాల్ట్ సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేశాం. గాంధీజీ స్టార్ట్ చేసినప్పుడు మిగతా స్టేట్స్లో ఏం చేశారు? మల్టిపుల్ లీడర్స్ స్టార్టెడ్ మల్టిపుల్ లోకల్ సాల్ట్ సత్యాగ్రహాస్. సో తమిళనాడు రీజియన్లో హూ స్టార్టెడ్ దిస్? సి రాజగోపాలాచారి. What did he start? వేదారణ్యం సాల్ట్ సత్యాగ్రహ. వేదారణ్యం సత్యాగ్రహ అనేది తమిళనాడులో సి రాజగోపాలాచారి స్టార్టెడ్ ఇట్. దెన్ మలబార్ రీజియన్లో కేలప్పన్ వీళ్ళు కూడా సేమ్ సాల్ట్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. దెన్ ధరాసన సాల్ట్ వర్క్స్ వర్ ప్రొపగేటెడ్ బై, బేసిక్గా ముందుండి స్పియర్ హెడెడ్ బై బెటర్. ధరాసన సాల్ట్ వర్క్స్ ఇవన్నీ ఎవరు? సరోజినీ నాయుడు, ఆల్ దోస్ పీపుల్. నెక్స్ట్ బెంగాల్, అక్కడ Sen Gupta, all these people spearheaded Salt Satyagraha in Bengal, all those regions. బీహార్ ఆ రీజియన్స్లో ఏం చేశారు? సాల్ట్ సత్యాగ్రహ చేశారా? నో. దే వెంట్ అగెయిన్స్ట్ యాంటీ చౌకీదారీ ట్యాక్స్. దెన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ was spearheaded by Khan Abdul Ghaffar Khan. ఆయన ఫాలోవర్స్ని ఏమంటాం? ఖుదాయ్ ఖిద్మత్గార్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రెడ్ షర్ట్స్. ఖుదాయ్ ఖిద్మత్గార్స్ లేదా రెడ్ షర్ట్స్. So these people started civil disobedience movement in multiple areas in multiple forms. Tamil Nadulo C Rajagopalachari started Salt Satyagraha, also called as Vedaranyam Salt Satyagraha. Malabarlo Kelappan started Salt Satyagraha. Dharasana Salt Works was spearheaded by Sarojini Naidu and other people. Bengal it is Sen Gupta, and Northwest Frontier Province lo it is Khan Abdul Ghaffar Khan. His followers are also called as Khidai Khidmatkars, that means red shirts. Bihar lo it is anti chowkidari tax. So C Rajagopalachari a region? Tamil Nadu. Next one,
Which of the following pairs is correct regarding the East India Company Army? East India Company Army గురించి ఏది correct? Savar are a men on horses? Yes. Musket, a heavy gun used by infantry soldiers? Yes, so answer is both the statements are right. Next one. Dash was one of the first Indian rulers to lead an armed rebellion against the British East India Company in 1824 against the implementation of Doctrine of Lapse. Doctrine of Lapse was used on a greater scale by whom? Dalhousie. First ఈ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ చేస్తున్నారు అని ఆర్మర్డ్ రెబేలియన్ ఫస్ట్ తిరుగుబాటు చేసిన రాజ్యం ఏంటి? బిఫోర్ దట్ వాట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్? బేసిక్గా ఎవరికి అయితే న్యాచురల్ సన్ ఉండరో వాళ్ళు రాజ్యానికి అడాప్టెడ్ సన్ అనేది ఆ రూల్ రికగ్నైజ్ చెయ్యము అని చెప్పి బ్రిటిష్ చెప్పింది ఇస్ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్. ఒకవేళ న్యాచురల్ సన్ లేకపోతే అడాప్టెడ్ సన్ రూల్ని మేము యాక్సెప్ట్ చెయ్యము, సో వీల్ అనెక్స్ ది కింగ్డమ్ అనేది వాళ్ళ ఐడియాలజీ. సో ఇక్కడ అలా డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ కింద ఫస్ట్ రివోల్ట్ చేసిన ఎవరు? ఇట్ ఈస్ కిట్టూర్ చెన్నమ్మ. సో శివలింగప్ప అని ఒక అడాప్టెడ్ ఆవిడకి ఒక కొడుకు ఉండేవారు, బట్ ఆయన వెంటనే చనిపోతే శివలింగప్ప అని ఇంకో కొడుకుని అడాప్ట్ చేసుకుంటే ఆయన రూల్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి షీల్ రివోల్ట్ అగెయిన్స్ట్ దెమ్. ఓకే, నెక్స్ట్ వన్. బిఫోర్ దట్ వీల్ జస్ట్ డిస్కస్ వాట్ ఆల్ states were annexed under doctrine of lapse. Okay, doctrine of lapse కింద ఏ states ని మనం annex చేసాం? సతారా, జైత్పూర్, సంబల్పూర్, సతారా, జైత్పూర్, సంబల్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగ్పూర్. ఈవెన్ దిస్ ఇస్ ది ఆర్డర్. దీనిని ఎలా గుర్తుంచుకోవచ్చు? యూజువలీ ఐ రిమెంబర్ ఇట్ లైక్ దిస్. వీ నో ఎస్జే సూర్య, సూర్య మీన్స్ సన్. సో జస్ట్ ఇక్కడ జేని రీప్లేస్ చేయండి. యూకి ఎన్కి మధ్యలో ఎస్ ఫర్ సతారా, జే ఫర్ జైత్పూర్, అనదర్ ఎస్ ఫర్ సంబల్పూర్, U for Udaipur, J for Jhansi and N for Nagpur. These are the states that were annexed by Dalhousie under the policy of Doctrine of Lapse. Just I'll ask you a few questions, comments lo answer pettandi. Subsidiary alliance ఎవరు చేశారు? Who is the person? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అండ్ రింగ్ ఫెన్స్ పాలసీ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లేదా పాలసీ ఆఫ్ పారామౌంటసీ అనేది ఎవరు చేశారు? ఆల్రెడీ ఇవన్నీ ఎర్లియర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ది క్వశ్చన్స్. పాలసీ ఆఫ్ పారామౌంటసీ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఓకే, జస్ట్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. అండ్ అనదర్ వన్, అవధ్ స్టేట్ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ కింద తీసుకున్నారా లేదా ఏ కాంటెక్స్ట్ కింద తీసుకున్నారు? ఎవరు ఎనెక్స్ చేశారు? Comment all those answers. Okay, next one. After independence, who had complete control over established industries? Establish chesina industries దగ్గర కంట్రోల్ ఎవరికి ఉంది? ఇండిపెండెన్స్ అయిన వెంటనే obviously who had? Government had a greater control over the industries. So it is government. Foreign investors, no. Britishers were leaving India. Private sector ఇంకా ఎక్కువ స్కోప్ అయితే లేదు. Okay, next one. The Gada party was formed in which of the following year? Gada party ఏ ఇయర్లో ఫామ్ అయింది? 1930, mainly in Canada and US. Main leaders are Lala Hardayal. These are international revolutionaries. I'll ask you a few questions. Just let me know the answers. Abhinav Bharat Society was found by whom? Abhinav Bharat Society ఎవరు ఫైండ్ చేశారు? దిస్ ఇస్ విడి సావర్కర్. అనుశీలన్ సమితి ఎవరు?
and Anushilan Samiti, yeah. HRA, Hindustan Republic Association. Who are the people associated with this? HRA తో అసోసియేట్ అయ్యింది ఎవరు? అభినవ్ భారత్ సొసైటీ ఇస్ విడి సావర్కర్. దెన్ అనుశీలన్ సమితి ఇస్ బై బరీంద్ర కుమార్ ఘోష్. వీళ్ళందరూ వీ హ్యావ్ అనుశీలన్ సమితి. అండ్ దెన్ హెచ్ఆర్ఏ, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఎవరెవరు? రామ్ ప్రసాద్ బిస్మిల్, జేసీ చటర్జీ అండ్ సచిన్ సనియాల్. వీళ్ళందరూ ఇట్ ఈస్ హెచ్ఆర్ఏ. నెక్స్ట్ వన్, ది సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1973 ఇన్ ది స్టేట్ ఆఫ్. సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఒడిస్సా, కేరళ, ఏపీ, హిమాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ ఇన్ కేరళ. హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి దే స్టార్టెడ్ దిస్ సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రూలర్స్ వాజ్ పార్ట్ ఆఫ్ ట్రిపార్టైట్ స్ట్రగుల్ ఫర్ ది పొసెషన్ ఆఫ్ కనౌజ్. కనౌజ్కి బేసిక్గా కనౌజ్ దక్కించుకోవడం కోసం 3 రూలర్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. హూ ఆర్ దే? వన్ ఇస్ పాలాస్ ఆఫ్ బెంగాల్ and the other one is Gurjara Pratiharas and ikkada Kanauj rulers. All these 3 were involved in this tripartite struggle. ఇందులో ఎవరు పార్ట్ కాదు? ఓకే సారీ, విచ్ ఇస్ అ పార్ట్ అని అడుగుతున్నారు. ధర్మపాల, యశోవర్మన్, మహేంద్రపాల అండ్ పృథ్వీరాజ్ చౌహాన్. పృథ్వీరాజ్ చౌహాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గోరీ. ఆ టైం పీరియడ్లో మనం చూస్తాం. మహేంద్రపాల కమ్స్ ఆన్ అ లేటర్ స్కేల్. యశోవర్మన్స్ ఆఫ్ కనౌజ్, బట్ హీ ఈస్ రిలేటెడ్ టు కనౌజ్ ఓన్లీ. బట్ కానీ ఈయన ఈ టైంలో అయితే ట్రైపార్టైట్ స్ట్రగుల్లో లేరు. ఇట్ ఈస్ ధర్మపాల ఆఫ్ పాలా డైనాసిటీ. హీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రైపార్టైట్ స్ట్రగుల్. నెక్స్ట్ వన్, which of the following is not a fundamental duty of Indian citizen? Indian citizen యొక్క fundamental duty కానిది ఏంటి? To uphold the sovereignty, unity and integrity, C clause చెప్తుంది కదా. To safeguard public property and to abjure violence, yes. To vote in public elections, public elections లో vote చేయాలి అని ఎక్కడైనా ఉందా? No. To value and preserve the rich heritage of our composite culture, ఎస్, కాంపోజిట్ కల్చర్ కాపాడాలి అండ్ ఆల్సో కామన్ బ్రదర్హుడ్ ప్రమోట్ చేయాలి. ఆల్మోస్ట్ ఇది మనకి 5th దాంట్లో ఉంటుంది ఇన్ ఈ కేటగిరీ. సో నో, ఎఫ్ కేటగిరీలో ఉంటుంది. ఓకే, కాంపోజిట్ కల్చర్ని ప్రమోట్ చేయాలి, కామన్ బ్రదర్హుడ్, స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ అవన్నీ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ? ఓట్ ఇన్ పబ్లిక్ ఎలక్షన్స్. నెక్స్ట్ వన్, which of the following is correct? Vice President is elected for a term of 6 years. Vice President, first Vice President ni chadukoni, we'll go to that. Article 63 states that there shall be a Vice President of India. Basic ga Chairman of Rajya Sabha acts as Vice President of India. So Vice President eppudaina interim ganaka tappukunte position nunchi what happens? వాట్ హ్యాపెన్స్? కాన్స్టిట్యూషన్లో ఎక్కడ అది మనకి ఇంటరిమ్, ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా రిజైన్ చేస్తే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు యాక్ట్ చేయాలని ఎక్కడా ఉండదు. చైర్మన్ రిజైన్ చేస్తే డెప్యూటీ చైర్మన్ వచ్చి యాక్ట్ చేయాలని ఉంటుంది, కానీ వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేస్తే ఎవరు వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయాలి అనేది లేదు. అంటే దీనికి అథెంటిసిటీ అనేది మనకి డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో వచ్చింది, కానీ దీనికి మాత్రం డైరెక్ట్గా పొజిషన్ ఏమవుతుంది అనేది చెప్పలేదు. రీసెంట్ రిజిగ్నేషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ జరిగింది కదా. సో వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? 35 years, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి అండ్ హీ షుడ్ బి క్వాలిఫైడ్ టు రాజ్యసభ. అండ్ ఆల్సో ఎన్ని టర్మ్ ఈయనది? 5-year టర్మ్. బేసిక్గా ఈయన ఎలక్షన్ ఎట్లా అవుతుంది? 20 ప్రపోజర్స్ వాళ్ళందరూ కలిసి ఎలక్షన్ అనేది చేస్తూ ఉంటారు. హూ ఆల్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్? బోత్ ది హౌసెస్, ఎలక్టెడ్ యాజ్ వెల్ యాజ్ నామినేటెడ్. స్టేట్ లెజిస్లేచర్స్ రోల్ ఏమైనా ఉంటుందా? నో రోల్. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్ ఎన్ని ఇయర్స్? ఫర్ అ టర్మ్ ఆఫ్ 5 years. Freedom fighter Sucheta Kriplani became the first woman chief minister of which state?
ఏ స్టేట్కి సుచేతా కృపలాని బికేమ్ ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్? ఇట్ ఈస్ ఉత్తర్ ప్రదేశ్, నాట్ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్. ఇట్ ఈస్ ఉత్తర్ ప్రదేశ్. సుచేతా కృపలాని ఏ మూమెంట్లో ఫేమస్ మనకి? క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ ఎక్కడ అఫీషియల్గా స్టార్ట్ చేశారు? గ్వాలియా ట్యాంక్ మైదాన్, అక్కడ ఫీల్డ్లో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి స్టార్ట్ చేశారు. బట్ ఇమీడియట్లీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది అనే లోపు ద గ్రేట్ లీడర్స్, బిగ్ లీడర్స్ వర్ అరెస్టెడ్. సో అరుణా ఆసిఫ్ అలీ, సుచేతా కృపలాని, ఉషా మెహతా వీళ్ళందరూ మూమెంట్ని స్పియర్ హెడ్ చేశారు. అరుణా ఆసిఫ్ అలీ ఏం చేశారు? ఫ్లాగ్ హాయిస్ట్ చేసి మూమెంట్ని లాంచ్ చేశారు. ఉషా మెహతా ఈజ్ రిలేటెడ్ టు అండర్గ్రౌండ్ రేడియో స్టేషన్. ఓకే, నెక్స్ట్. In India, who among the following is responsible for auditing all receipts and expenditure of union and state government? State ఇంకా యూనియన్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఇంకా ఇన్కమ్ ఏదైతే ఉందో ఆడిట్ చేసేది ఎవరు? హూ ఇస్ అటార్నీ జనరల్? లీగల్ అడ్వైజర్ బేసిక్గా ఫర్ సెంటర్. సెంటర్ తరపున ఏ కేసెస్ వచ్చినా ఆల్ దస్ థింగ్స్ రిలేటెడ్ బై డెల్ట్ బై అటార్నీ జనరల్. అడ్వకేట్ జనరల్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్. యూపీఎస్సి 315 to 323 పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, యూనియన్ పెద్ద సర్వీసెస్ ఏవైతే ఉంటాయో యూనియన్ సర్వీసెస్ ఆల్ దాట్ ఎగ్జామినేషన్ ఆల్ దాట్ ఇస్ డెల్ట్ బై యూపీఎస్సి. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ డస్ దిస్ ఆడిటింగ్. కాగ్ ఆడిట్ చేసి రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తారు? సో బేసిక్గా కాగ్ ఆడిట్స్ ద అకౌంట్స్ ఆఫ్ గవర్నమెంట్. ఆడిట్ చేసి రిపోర్ట్ని ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ ఏం చేస్తారు? రిపోర్ట్ని పార్లమెంట్కి ఇస్తారు. పార్లమెంట్లో ఏ కమిటీ ఈ రిపోర్ట్ని చదువుతుంది? పిఏసి, పబ్లిక్ అకౌంట్ కమిటీ. సో పబ్లిక్ అకౌంట్ కమిటీ డీటెయిలీ గోస్ త్రూ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గివెన్ బై కాగ్ రిపోర్ట్స్. వాటిల్లో ఏంటి ఎలా స్పెండ్ చేశారో అవన్నీ చెప్తారు. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ నోన్ యాజ్ ఫ్రెండ్, గైడ్ అండ్ ఫిలాసఫర్. నెక్స్ట్ వన్. Who was appointed as Assembly's constitutional advisor in 1946 during the framing of Indian Constitution? Constitutional advisor ga evarni pettamu? It is B.N. Rao. Then B.R. Ambedkar is drafting committee chairman. Gopalaswamy Iyengar is member of drafting committee. K.M. Munishi is also member of drafting committee. Next one. Which article of Constitution of India has provisions for reservation of seats for scheduled caste and scheduled tribes in the House of People? ఏ ఆర్టికల్ మనకి రిజర్వేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి రిజర్వేషన్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు. విచ్ ఆర్టికల్ హ్యాస్ దిస్ రిజర్వేషన్? ఆర్టికల్ 330 హ్యాస్ దిస్ రిజర్వేషన్. 330 talks about all the reservations that are given for SCs, STs in House of People. Okay. Next one. In which of the following years was the Child Marriage Restraint Act passed? Child Marriage Restraint Act అనేది ఎప్పుడు పాస్ చేసాము అని అడుగుతున్నారు. Child Marriage Restraint Act was passed in 1929. బేసిక్గా దీనిని మనం శారదా యాక్ట్ అని కూడా అంటూ ఉంటాం. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ అనగానే ఏమర్థమవుతుంది? మినిమం ఏజ్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అనేది లేబుల్ చేస్తారు. హియర్ వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ గర్ల్స్ టు మ్యారీ? 14 years. అండ్ వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ బాయ్స్ టు మ్యారీ? 18 years. బట్ లేటర్ ఆన్ మళ్ళీ వీటిని మాడిఫై చేసి పెంచుతూ వచ్చారు. బట్ ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ ఆల్సో కాల్డ్ యాజ్ శారదా యాక్ట్ వాజ్ framed in 1929. Next one. A Supreme Court or High Court judge can be removed by Parliament. So basically Supreme Court లేదా High Court judge ని Parliament లో ఏ మెజారిటీతో రిమూవ్ చేస్తాము? ఫస్ట్, which grounds? మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఈ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని మనం వీ ట్రై టు రిమూవ్ దెమ్. సో బేసిక్గా వాట్ హ్యాపెన్స్? సో ఫస్ట్, ఎప్పుడైనా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జిని వీళ్ళని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక మోషన్ని తీసుకొస్తాము అని స్పీకర్కి ఇంటిమేట్ చేస్తాం.
అది ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం ఇస్ విత్ రెస్పెక్ట్ టు స్పీకర్. ఇట్ ఈస్ హిజ్ ఓన్ విష్. స్పీకర్ ఒప్పుకుంటే గనక ఏం జరుగుతుంది, దిస్ గెట్స్ యాక్సెప్టెడ్, మోషన్ కాస్త ఇది మనకి పాస్ అవ్వడానికి వస్తుంది. సో ఎంతమంది మెజారిటీతో పాస్ చేస్తేనే ఇది అవుతుంది, స్పెషల్ మెజారిటీ. వాట్ ఈస్ స్పెషల్ మెజారిటీ? టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ అండ్ 2/3 ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్ రెండు సాటిస్ఫై అయితేనే స్పెషల్ మెజారిటీ వస్తుంది. ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఏదైతే ఉందో, డస్ ఇట్ ఆల్సో కమ్ అండర్ స్పెషల్ మెజారిటీ? నో. ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఏమొస్తుంది, 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇక్కడ 2/3 ప్రెసెంట్ ప్లస్ ఓటింగ్. కానీ ప్రెసిడెంట్కి ఏమొస్తుంది, 2/3 టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ విత్ రెస్పెక్ట్ టు ది ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలంటే సింపుల్ మెజారిటీ? నో. బోత్ సింపుల్ అండ్ 2/3 మెజారిటీ? నో. ఇట్ ఈస్ స్పెషల్ మెజారిటీ. నెక్స్ట్ వన్, which of the following articles of Indian Constitution mentions about organization of village panchayats? Village panchayats గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? Which article talks about village panchayat? Article 40. Then what is Article 31? It talks about right to property, వాటి గురించి మాట్లాడుతూ ఉంటుంది. What is Article 38? 38 వచ్చేసరికి వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 12 ఎలా అయితే స్టేట్ డెఫినిషన్ని ఇస్తుందో, హియర్ ఆర్టికల్ 36 గివ్స్ స్టేట్ డెఫినిషన్ విత్ రెస్పెక్ట్ టు DPSPs. DPSP ఆర్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ 36 to 51. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అడుగుతాను, జస్ట్ మెన్షన్ మీ దోస్. వాట్ ఈస్ ఆర్టికల్ 44? యూనిఫామ్ సివిల్ కోడ్, UCC అనేది ఆర్టికల్ 44 ఇస్తూ ఉంటుంది. అండ్ దెన్ వాట్ ఈస్ ఆర్టికల్ 39? లీగల్ ఎయిడ్, ఇవన్నీ మనకి 39 ఇస్తూ ఉంటుంది. హౌ మెనీ టైమ్స్ ఆర్ DPSPs amended? DPSPsని ఎన్నిసార్లు అమెండ్ చేసాం? టోటలీ DPSPs were amended 4 times. What are they? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఫస్ట్ మేజర్ చేంజెస్ తీసుకొచ్చాం. వాట్ ఈస్ దట్? వన్ ఇస్ healthy development of children. Next one is participation of workers in industry management. C, environment ki related. D, legal aid for poor. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఈ చేంజెస్ తీసుకొచ్చాం. దెన్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో we did not change it completely, just wordings మార్చాం, where we said that minimize inequalities అనే వర్డ్ని యాడ్ చేసాం. నెక్స్ట్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ 21A. సో ఇక్కడ 86లో ఏం జరిగింది? విత్ రెస్పెక్ట్ టు 86th, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ 6 years వరకు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ till 6 years. And then it is 97th Constitutional Amendment Act which added related to cooperatives. So these are the 4 times that DPSPs were amended. Okay, 42nd Constitutional Amendment Act, other one is 44th Constitutional Amendment Act, 86th and 97th Constitutional Amendment Act. Next question. What is the primary objective of Indian government's world largest grain storage plan in cooperative sector? Cooperative sector lo recently they are trying to bring the world's largest grain storage facility అని ఒకటి తీసుకురావాలి అని ట్రై చేస్తున్నారు. వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే, బేసిక్గా వాట్ హ్యాపెండ్ ఇస్, యూజువల్గా మనం పండించిన పంట ఏదైతే ఉంటుందో
ఈ క్వార్టర్ ఉపయోగించుకునే ఛాన్సెస్ లేవు అనుకుంటే మనం కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేదా గ్రెయిన్ స్టోరేజ్ ఫెసిలిటీస్లో వాటిని స్టోర్ చేస్తూ ఉంటాం. ఇలా స్టోర్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రాంతాలలో లేకపోవడం వల్ల ఆ కమ్యూట్, ఆ ట్రావెలింగ్ టైంలో పాడైపోవడం, లేకపోతే సమ్ ఇన్ఫెక్షన్ రావడం, ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయి. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దాట్, ప్రతి ఏరియాలో మనం వీటిని యూజువల్గా ఆన్ అ గ్రేటర్ స్కేల్ వీటిని లాంచ్ చేయాలి అని చూస్తున్నాం. అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. జస్ట్ గో విత్ ది ఆప్షన్స్. టు ఇంక్రీజ్ గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్, కామన్. టు ప్రమోట్ ఆర్గానిక్ ఫార్మింగ్, గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి లేదు కదా లింక్. టు సెంట్రలైజ్ ఫుడ్ ప్రొక్యూర్మెంట్, మైట్ బి. బట్ టు ఇంప్రూవ్ rural grain storage infrastructure and strengthen primary agriculture credit facilities. So PACS అంటే primary agriculture credit facility, వీటి ద్వారా వీటిని స్ట్రెంథన్ చేసి ఈ లార్జ్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ అనేది తీసుకురావాలి అనేది మన వాళ్ళ ఐడియాలజీ. సో ఆన్ అ రూరల్ స్కేల్ ప్రతి ఏరియాస్లో, దిస్ ఇస్ ది ఆన్సర్, ప్రతి ఏరియాస్లో ఆన్ అ లార్జర్ స్కేల్ ఈ గ్రెయిన్ స్టోరేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి ఆ గ్రెయిన్స్ పాడవకుండా చూసుకొని ఆన్ అ గ్రేటర్ స్కేల్ ట్రాన్స్పోర్ట్ వీటిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వీటిని తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్. India has achieved how much percentage ethanol blending in petrol in 2025? Ethanol blending program kinda in 2025, 5 years ahead of it original 2030 target. 2030 target ki anna ముందే ఎంత తీసుకొచ్చింది? సో యూజువల్గా మనం రీసెంట్గా చూస్తున్నాం కదా E20 బ్లెండెడ్ పెట్రోల్ ఇవన్నీ. సో ఆర్ టార్గెట్ ఇస్ 20%. బట్ మన టార్గెట్ ఎప్పటికల్లా బై 2030 ఎప్పటికల్లా తీసుకొచ్చేసాము. వి ప్రీపోన్డ్ ఇట్ టు 2025, 5 years ahead జరిపి వి గాట్ దిస్. ఓకే, ఏ ప్రోగ్రామ్ కింద జరుగుతుంది పెట్రోల్ బ్లెండింగ్ అనేది? ఈబీపీ, ఇథనాల్ బ్లెండింగ్ program. Under ethanol blending program we are trying to blend ethanol with petrol. పెట్రోల్లో ఇథనాల్ అనేది తీసుకొచ్చి బ్లెండ్ చేసి మనం టార్గెట్ ఉంది. సో ఈ టార్గెట్ 20% అయితే 2030 కల్లా అచీవ్ చేయాల్సింది 2025 కల్లా మనం ప్రీపోన్ చేసి అచీవ్ చేసాం. యూజువల్గా ఇథనాల్ అంటే దేని నుంచి అబ్టైన్ చేస్తూ ఉంటాం? ఈ గ్రెయిన్స్, వీట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి మనం వీటిని అబ్టైన్ చేసి పెట్రోల్లో మిక్స్ చేస్తున్నాము ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ది రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ PM Modi, what is the name of the award PM Modi received in July 2025? July 2025 అంటే రీసెంట్గా ఆయనకు వచ్చిన అవార్డ్ ఏంటి? ఆర్డర్ ఆఫ్ కరీబియన్? నో. నేషనల్ హీరో అవార్డ్? నో, నేషనల్ హీరో అవార్డ్ ఏం రాలేదు. స్టార్ ఆఫ్ గానా అవార్డ్ అట్లా వచ్చింది ఆయనకి. గానా కంట్రీ గేవ్ స్టార్ ఆఫ్ ది ఆర్డర్ అవార్డ్ అని చెప్పి వన్ ఆఫ్ దేర్ గ్రేటెస్ట్ అవార్డ్ వాజ్ గివెన్ టు హిమ్. అండ్ ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ Trinidad and Tobago. Order of Republic of Trinidad and Tobago was recently awarded to PM Narendra Modi in July 2025. Trinidad and Tobago ain't they are Caribbean nations. Okay, next one. What is the name of diving support vessel Indian Navy's first indigenously designed and built? సో బేసిక్గా డైవింగ్ సపోర్ట్ వెజల్ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో రీసెంట్గా ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ది డైవింగ్ ప్రాసెసెస్ అండ్ ఆల్, ఒక డైవింగ్ సపోర్ట్ వెజల్ని వీళ్ళు తయారు చేసుకుంటూ వచ్చారు. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? సమర్థ్, నిస్తర్, వరుణ్, రక్షక్. ఇట్ ఈస్ నిస్తర్. నిస్తర్తో పాటు అదర్ వన్ వాజ్ ఆల్సో డెవలప్డ్, ఇట్ ఈస్ నిపుణ్. నిపుణ్ ఇంకా నిస్తర్ రెండు కలిపి మనకి దీనికి రిలేటెడ్ డైవింగ్ సపోర్ట్ వెజల్ కింద డెవలప్ చేస్తూ వస్తున్నారు. విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ దిస్?
హిందుస్థాన్ హెచ్ఏఎల్ డెవలప్డ్ దిస్ నిపున్ ఇంకా నిస్తార్ డైవింగ్ మిషన్స్ కోసం వీటిని బేసిక్గా డైవింగ్ రిలేటెడ్ ఆల్ ది డీప్ డైవింగ్ మిషన్స్ ఉంటాయి కదా వాటికి సపోర్ట్ వెహికల్ కింద వీటిని డెవలప్ చేశారు. నెక్స్ట్ వన్, హూ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రీచ్ ది సెమీఫైనల్స్ ఆఫ్ ఫైడ్ ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్. ఫైడ్ ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్లో హూ ఇస్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రీచ్ సెమీఫైనల్స్. ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు ఉమెన్ వైజ్, షీ ఈస్ ది ఫస్ట్ ఉమెన్ టు రీచ్ దట్ ప్లేస్. రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాం కదా, హూ ఇస్ దట్? కోనేరు హంపి. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ డేట్ ద రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ్ వాస్ లాంచ్డ్. రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ్ ఏ రోజు లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ 7th Jan 2014. వాట్ ఈస్ రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ్? సో బేసిక్గా రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ్ వాస్ బేసిక్గా మనకి 10 to 19 years ఏజ్ గ్యాప్లో అడాలిసెన్స్ ఉంటారు కదా, సో ఈ అడాలిసెంట్ రిలేటెడ్ హెల్త్ ప్రోగ్రామ్, దిస్ ఈస్ adolescent health program which was launched in 7th Jan 2014. లైక్ అడాలసెన్స్కి రిలేటెడ్ డ్రగ్స్ గురించి వీళ్ళకి ముందు నుంచే ఐడియా ఇవ్వడం, లేదా డ్రగ్స్ అడిక్షన్ ఏదైనా ఉంటే లైక్ అవాయిడ్ చేయడం, అండ్ అదర్ రిలేటెడ్ వాళ్ళకి కొన్ని చేంజెస్ అండ్ సమ్ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఆల్ దాట్ అసిస్టెన్స్ అనేది దీని కింద ఇవ్వాలి విత్ రెస్పెక్ట్ టు ఆల్ ది హెల్త్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ టు అడాలసెంట్స్. పిఎం బేసిక్గా రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ్. నెక్స్ట్ వన్, విచ్ మినిస్టరీ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అని ఒకటి స్టార్ట్ చేశారు రీసెంట్గా. పిఎం ఇంటర్న్షిప్ 2.0 కూడా స్టార్ట్ చేస్తున్నారు. వాట్ ఈస్ ఇట్? బేసిక్గా ఎవ్రీ మంత్ 5,000 ఆ రేంజ్లో స్టైఫండ్ వచ్చేలాగా వీళ్ళకి బేసిక్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేలాగా ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. నాట్ ఫర్ ఎవ్రీ వన్ బట్ ఓన్లీ టు సర్టైన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, లైక్ 8 lakh ఇన్కమ్ దాటకూడదు, ఆల్ దోస్ థింగ్స్ ఉన్నాయి. అవి క్వాలిఫై అయితే దే కెన్ అవైల్ దట్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. సో యూజువల్గా మంత్లీ స్టైఫండ్ వచ్చి 5,000 ఉంటే అందులో కూడా ఇనీషియల్ పేమెంట్ అమౌంట్ వర్త్ ₹6,000 అనేది కూడా వీళ్ళు ఇస్తున్నారు సింగిల్ పేమెంట్ లెవెల్లో. అండ్ ఇక్కడ ఏం అడుగుతున్నారు? పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ని ఎవరు స్టార్ట్ చేశారు? హూ స్టార్టెడ్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్? నో. ఇంటర్న్షిప్ యూజువల్గా అది ఏంటి? బేసిక్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ లెవెల్, ఆల్ దాట్ ట్రైనింగ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్? నో. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్? నో. ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ని డెవలప్ చేశారు. నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ NYPS ఇస్ లాంచ్డ్ బై విచ్ మినిస్టరీ? నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ అనేది ఏ మినిస్టరీ లాంచ్ చేశారు? మనం రీసెంట్గా చూస్తున్నాం కదా, నేషనల్ యూత్ పార్లమెంట్ అనేది బాగా పాపులర్ అవుతుంది. వై ఇస్ దట్ సో? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బేసిక్గా పార్లమెంట్ యొక్క ఐడియాలజీ ముందు నుంచే యూత్కి తెలియచేయాలి అని చెప్పి దే స్టార్టెడ్ దిస్ నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్. ఇక్కడ వాట్ హ్యాపెన్స్, దే ట్రై టు ఎడ్యుకేట్ ది పీపుల్ ఆన్ ది పార్లమెంట్ ఫంక్షనింగ్. అక్కడ అసలు కాన్స్టిట్యూషన్ ఎట్లా వస్తుంది, వాట్ ఆర్ ద బేసిక్ ఐడియాలజీస్ అనేది వీళ్ళకి ఇవ్వాలి అనేది ఈ మెయిన్ ఫంక్షనాలిటీ. సో ఆబ్వియస్లీ దీనిని ఎవరు లాంచ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? నో. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్? నో. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ డేట్ వాజ్ రర్బన్ లాంచ్డ్? రర్బన్ అనేది ఆ స్కీమ్ ఏ డేట్న లాంచ్ చేశాము అని అడుగుతున్నారు. రర్బన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ 16th September 2015. బిఫోర్ దట్ వాట్ ఈస్ రర్బన్?
రూరల్ అర్బన్ కల్చర్స్ లాగా డెవలప్ చేయాలి అనేది వీళ్ళ గోల్. దే ట్రై టు ఐడెంటిఫై ఫ్యూ ప్లేసెస్ అండ్ దే వాంటెడ్ టు డెవలప్ దోస్ ఏరియాస్ ఆన్ అ లార్జర్ స్కేల్. సిటీస్ లాగా డెవలప్ చేయాలి ఎట్పార్ అని చెప్పి రర్బన్ స్కీమ్ని తీసుకొచ్చారు. రూరల్ ప్లస్ అర్బన్ క్లస్టర్స్ లాగా డెవలప్మెంట్. దిస్ వాజ్ స్టార్టెడ్ ఆన్ 16th September 2015. Okay. Basically, there is another one also. With respect to Rurban, ఇది స్టార్ట్ చేసింది కూడా ఎవరి బర్త్డే రోజు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీస్ బర్త్ యానివర్సరీ రోజు దిస్ వాజ్ స్టార్టెడ్. ఓకే, నెక్స్ట్ వన్. ఆన్ విచ్ డేట్ నీరాంచల్ వాజ్ లాంచ్డ్? నీరాంచల్ అనేది ఏ రోజు లాంచ్ చేశాము అని చెప్పి అడుగుతున్నారు. నీరాంచల్ ఇస్ బేసిక్గా వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ అ వాటర్ షెడ్ ప్రోగ్రామ్. బేసిక్గా వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ కింద వీ స్టార్టెడ్ దిస్ నీరాంచల్ ప్రోగ్రామ్. వెన్ ఇస్ దిస్ లాంచ్? 7th September 2015, 6th September 2015, 5th September 2015, 8th September 2015. It is launched on 7th September 2015. Next one. Aggregate value of goods and services produced in an economy calculated using 3 methods. బేసిక్గా జీడిపి క్యాలిక్యులేషన్ మనం 3 మెథడ్స్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ ఈస్ దట్? వన్ ఇస్ ఇన్కమ్ మెథడ్. ఎవరికి సాలరీస్ ఎంత వస్తున్నాయి, ప్రాఫిట్స్, రెంట్స్, వీటిని బేస్ చేసుకొని ఇన్కమ్ మెథడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. వాట్ ఈస్ ది అదర్ మెథడ్? ఎక్స్పెండిచర్ మెథడ్. మన కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని చూస్తూ ఉంటాం. అండ్ ది అదర్ వన్ ఇస్ వాల్యూ యాడెడ్ మెథడ్. అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రాసెసింగ్ సైకిల్లో ఎక్కడెక్కడ ఒక ప్రోడక్ట్కి వాల్యూ అనేది యాడ్ అవుతుందో దానిని బేస్ చేసుకొని చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? Aggregate value of goods and services produced in the economy are calculated using 3 methods. Income method, expenditure method. What is the other method? Product లేదా value adding method. Expenditure already ఇచ్చేసారు. There is no method called savings or lending method. So for suppose best example for value added is I took some iron ore. Iron ore ni nenu iron ni extract chesi I sold it. Okay, iron నుంచి స్టీల్ తయారు చేసి ఒక 100 రూపీస్కి అమ్మాం అనుకుందాం. ఆ 100 రూపీస్ని కాస్త ఏం చేస్తున్నాం? ఆ స్టీల్ని వీఆర్ యూజింగ్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఎక్కడో అల్యూమినియం లాగా అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో మనం వాడుతూ ఉంటాం. సో దానిని ప్రాసెస్ చేసి వాల్యూ యాడ్ చేసి దానిని ఇంకొంచెం కాస్ట్లీగా తయారు చేస్తున్నాం. ద ప్రొసీజర్ ఇన్ విచ్ ది వాల్యూ ఈస్ బీయింగ్ యాడెడ్, మనం దానిని వాల్యూ యాడెడ్ మెథడ్ అని అంటూ ఉంటాం. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, వాట్ డస్ పీపీపీ స్టాండ్ ఫర్? గ్లోబలైజేషన్ టర్మ్స్లో నార్మల్గా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవన్నీ వస్తాయి. బట్ గ్లోబలైజేషన్ టర్మ్స్లో పీపీపీ అంటే ఏంటి? ఇట్ ఈస్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే మన కరెన్సీకి ఎన్ని ఐటమ్స్ని కొనగలే ఇది ఉంది అని వేరే కంట్రీ కరెన్సీస్తో కంపేర్ చేస్తూ వస్తాం. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ 100 రూపీస్, ఓకే, ఇండియాలో ఎన్ని ఐటమ్స్ కొనుక్కోగలం? బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ఎన్ని కొనగలం? సేమ్ సమ్ అదర్ కంట్రీ లైక్ యుఎస్. ఈ కంపారిజన్ని మనం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, సేమ్ కరెన్సీతో ఎంత అమౌంట్ ఆఫ్ వేరియేషన్లో మనం ఇది ఖర్చు అనేది పెట్టగలమని చెప్పి చూస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. నెక్స్ట్ వన్. Which one of the following business groups is associated with Carborundum Universal Limited, one of the largest companies in India? ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీస్కి అసోసియేట్ అయిన Carborundum Universal Limited is associated with which group? Kirloskar Group, Birla Group? No. Adani Group? No. It is Murugappa Group. Next one. Who among the following helped Kaira District Cooperative Milk Producers Union Limited expand its work?
బేసిక్గా మిల్క్ అనగానే ఏంటి, ఇట్ ఈస్ ఆపరేషన్ ఫ్లడ్. దీని ఇంకో పేరే ఇట్ ఈస్ అమూల్ డైరెక్ట్కి ఎవరు హెల్ప్ చేశారు, ఇట్ ఈస్ వర్గీస్ కురియన్, ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, లేదా ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. నాట్ అజార్ ఇక్బాల్, బాబా ఆమ్తే ఆర్ సుందర్లాల్ బహుగుణ. సుందర్లాల్ బహుగుణ దేనికి ఫేమస్, చిప్కో మూమెంట్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ రిఫర్డ్ టు యాజ్ పేపర్ ట్యాక్సెస్. ఫస్ట్ పేపర్ ట్యాక్సెస్ అంటే ఏంటి, పేపర్ ట్యాక్సెస్ అంటే యూజువల్గా ఈ ట్యాక్సెస్ ఉంటాయి పేపర్లో, ఇందులో ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి, బట్ ఇన్ రియాలిటీ మనీ వైజ్ కలెక్షన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ గ్రేటర్ రెవెన్యూ అనేది ఇవ్వదు. రెవెన్యూ ఇస్ వెరీ స్మాలర్, చాలా తక్కువ రూపంలో ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పేపర్ ట్యాక్సెస్. ఇన్ లాలో ఎగ్జిస్ట్ అవుతుంది కానీ ఇన్ రియాలిటీ వచ్చేసరికి రెవెన్యూ కలెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వెల్త్ ట్యాక్స్ అండ్ గిఫ్ట్ ట్యాక్స్ both are referred to as paper taxes. So both 1 and 2. Next one, which of the following is possible criticism of privatization. Privatization అంటే ఏంటి, ప్రైవేట్ సెక్టర్ యొక్క కంట్రోల్ పెరుగుతుంది, గవర్నమెంట్ కంట్రోల్ తగ్గుతుంది. క్రిటిసిజం అన్నారు. ప్రైవేట్ రాగానే ఏమవుతుంది, మేజర్ క్రిటిసిజం ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఇస్ దట్, సో ప్రైవేట్ సెక్టర్స్ అనేవి ప్రాఫిట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాయి. ప్రాఫిట్ కాన్సన్ట్రేషన్ పెరిగితే ఏమవుతుంది, సర్వీస్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. ఆల్దో ప్రాఫిట్ రావాలి అంటే వాళ్ళ సర్వీసెస్ తీసుకోవాలంటే అందరూ వాళ్ళ సర్వీస్ని బెటర్ క్వాలిటీతో అందిస్తారు, బట్ సర్వీస్ ఎక్స్టెంట్ ఎక్కువ మంది దీనిని తీసుకోలేరు. సో వీళ్ళకి ప్రాఫిట్ రావాలని ఏం చేస్తారు, చాలా కాస్ట్లీగా వీటిని లేబుల్ చేస్తూ ఉంటారు. ఆ కాస్ట్, హెవీ కాస్ట్, హ్యూజ్ కాస్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది, పీపుల్ దానిని తీసుకోవడానికి రారు. సో పీపుల్ అందరికీ సర్వీసెస్ అనేవి అందవు. సో జస్ట్ గో త్రూ దిస్. బట్ అదే బెనిఫిట్గా కూడా అవుతుంది. హెవీ కాస్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది, సర్వీస్ అనేది చాలా గుడ్ క్వాలిటీతో అందిస్తూ ఉంటారు. ఎక్సెసివ్ గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఇంటూ ప్రైవేట్ బిజినెసెస్, నో. అసలు ప్రైవేటైజేషన్ అంటేనే గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ అనేది తగ్గింది. రెడ్యూస్డ్ కాంపిటీషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ది మార్కెట్, నో. యాక్చువల్లీ ప్రైవేటైజేషన్ మీన్స్ ఇంక్రీజ్డ్ కాంపిటీషన్, ఎక్కువ కంపెనీస్ ప్రైవేట్ సెక్టర్లోకి కంపీట్ అవ్వడానికి వస్తూ ఉంటాయి. లిమిటెడ్ యాక్సెస్ టు ఎసెన్షియల్ సర్వీసెస్ ఫర్ మార్జినలైజ్డ్ పాపులేషన్. ఎస్, హెవీ కాస్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది, అందరూ ఒకేలాగా వాటిని యాక్సెస్ చెయ్యలేరు, బికాస్ ఆఫ్ విచ్ లిమిటెడ్ యాక్సెస్ అనేది వస్తుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్యూరోక్రసీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, నో. సో క్రిటిసిజం ఏంటి, లిమిటెడ్ యాక్సెస్ టు సర్వీసెస్ ఎసెన్షియల్లీ బై మార్జినల్ పీపుల్. వాట్ డస్ వాటర్ ఈల్డ్ రిఫర్ టు ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ హైడ్రాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్. వాటర్ ఈల్డ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ వాటర్ ఈల్డ్, the efficiency of water use in agriculture, no. Next, the amount of water required for irrigation, yield ani annam. The total annual runoff volume, yes. The capacity of reservoir, no. So it is basically total annual runoff volume. Next one, the Rajiv Gandhi Khel Ratna Award is related to which of the following? Obviously, Rajiv Gandhi Khel Ratna Award indulo istam, sports lo istam. Recently it was renamed as Dhyan Chand Khel Ratna Award. Who is Dhyan Chand? Great hockey player. Next one, Nanda Devi Biosphere Reserve is located in which state? Nanda Devi Biosphere Reserve, Valley of Flowers, ఇవన్నీ మనం ఎక్కడ వింటాం, ఆంధ్రప్రదేశ్, నో. తెలంగాణ, నో. మధ్యప్రదేశ్, నో. ఇట్ ఈస్ ఉత్తరాఖండ్. బయోస్పియర్ రిజర్వ్స్ అనేది ఏ ప్రోగ్రామ్ కింద కాపాడుతూ వస్తాం, ఇట్ వర్క్స్ అండర్ యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్
ప్రోగ్రామ్, మ్యాబ్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటూ ఉంటాం. మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, దిస్ స్పియర్ హెడ్స్ బయోస్పియర్ రిజర్వ్స్. ఓకే, నీలగిరి, కాంచన్జంగా. నీలగిరి ఎక్కడ ఉంటుంది? తమిళనాడు. కాంచన్జంగా సిక్కిం. In which of the following states is the Nal Sarovar Bird Sanctuary located? Nal Sarovar Bird Sanctuary ఎక్కడ ఉంది? మిజోరాం, అస్సాం, తమిళనాడు, గుజరాత్. It is in Gujarat. Nal Sarovar Bird Sanctuary is in Gujarat. Okay. ఫ్లెమింగోస్ ఇట్లాంటి చాలా వాటికి it is a stationary spot. Just a minute. Read the following statement. As per the agreement between Nizam and Government of India, the High Court judge administered the oath of office to Nizam as Raj Pramukh of Hyderabad State on January 26, 1950. Is this right? Yes. The Nizam held his office till November 1, 1956 and died on February 24, 1967 at King Koti Palace. Yes. So both the statements are right. Both the statements are correct. Next one. In the following, consider the support for Vishalandra in the Hyderabad Legislative Assembly. Out of the 103 members who supported Vishalandra, 59 were MLAs from Telangana. This is right. There were 29 members in support of separate state in Telangana and 15 were neutral. Burugula Ramakrishna Rao tabled the report for discussion on November 25th, 1955. The MLAs from Marathi and Kannada regions voted against Vishalandra. This is wrong. So answer is 2. A, B and C. Next one. On 5th August 1969, the Jalagam Vengal Rao felicitation meeting was held at Ramachandra Auditorium. Where is the auditorium located? Auditorium ekkada undi? It is in Palavancha, Kottagudam, Varangal, Hyderabad. It is in Kottagudam. Ramachandra Auditorium was located in Kottagudam. Next one. The 6 members who met the president on August 26, 1969 and requested him to intervene in Telangana issue belong to which party? ఎవరు ప్రెసిడెంట్ ని తెలంగాణ ఇష్యూలోకి ఇంటర్ఫీర్ అవ్వమని అడిగారు? విచ్ పార్టీ? తెలంగాణ ప్రజా సమితి, టీపీసీసీ, స్వతంత్ర పార్టీ. ఇట్ ఈస్ తెలంగాణ కార్మిక party. Telangana Karmika Party asked the president to interfere in the Telangana issue and bring a solution for this. Next one. Consider the following statements regarding standing committee. Entire state of Andhra Pradesh has a single legislative assembly. Single legislative assembly e kada undi. It makes laws for entire state. Yes. There is a single governor. Yes. There is a council of ministers responsible for entire state and the state legislature. Right. The members of the council of ministers advise the governor and assist in administration. Yes. Ikkade kaadu ekkadaina council of ministers assist governor. In some special cases, Telangana is considered a region to facilitate the smooth running of government affairs. Yes. There is a standing committee for Telangana region. Telangana ministers and legislatures are its members. For this special consideration, there is a special standing committee. So, which of the following are correct? A, B, C and D all are correct. Which of the following government lifted the ban on Naxalites during Telangana movement? Telangana movement jarugutunnappudu evari government ban ni lift chesindi? Marri Channareddy government, Kiran Kumar Reddy government, Rajashekar Reddy government, Roshaya government. It is Marri Channareddy government. So this Marri Channareddy Naxalites ki voice ivvali ani cheppi valla meeda unna ban ni teesesi he also asked them to form more associations and groups and voice out their opinion. Valla opinion enti asalu valla choice enti vaatini maatladamani cheppi he asked and lifted the ban on Naxalites.
Next, consider the following statements about Warangal Students Action Society. Warangal Student Action Society గురించి అడుగుతున్నారు. So, a meeting of the executive members of the Students Association of Warangal was held at Warangal Arts and Science College on March 12th, 1969. Yes, this meeting occurred on March 12th, 1969. The president of this meeting was Gopal Reddy, students president of REC College. Yes, so answer is both the statements are right. Okay, next to one. Sorry. After Lalit Kumar Committee, which was the second committee to take action on surplus funds instead of taking action on the report. So starting Lalit Kumar Committee ani oka committee report ni appoint chesi, they stated that we have to ensure that surplus funds మీద ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పారు. బట్ దాని తర్వాత డెసిషన్ మీద ఆ డెసిషన్ లేదా యాక్షన్ తీసుకున్న కమిటీ ఎవరు? భార్గవ కమిటీ, ఎస్ఎన్ చారి కమిటీ, తెలంగాణ సేఫ్ గార్డ్స్ కమిటీ. ఇట్ ఈస్ భార్గవ కమిటీ. Next one, consider the following information regarding the tour of YB Chavan in Hyderabad. హైదరాబాద్లో వైబీ చావన్ టూర్ గురించి అడుగుతున్నారు. సో on June 7th, on the instructions of Prime Minister, Union Home Minister YB Chavan came to Hyderabad. Chenna Reddy asked him to impose president rule. This is right. ఆయన వచ్చినప్పుడు మరి చెన్నారెడ్డి ఏం చెప్పారు? ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి, దిస్ ప్రాబ్లమ్ ఇస్ వెరీ హ్యూజ్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హీ ఆస్క్డ్. Chavan, who held talks with the leaders of Telangana movement, said that Telangana issue is a political issue and that the Prime Minister and Union Cabinet will try to resolve this quickly. అందుకే కదా తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ దిస్. సో ఆన్సర్ ఇస్ both the statements are right. Consider the following information regarding the judgment of Justice Chinnappa Reddy. The order issued on April 13, 1968 was issued under Public Employment Act 1957. Yes, Justice Chinnappa Reddy ruled that Section 3 of Public Employment Act 1957 was invalid. Under Article 16, Clause 3 of Constitution, Parliament can make rules of residence that are applicable only to one area of state. State ki residence. This is wrong. The order issued on April 13, 1968 held to be valid. No, it is said to be invalid. So answer enti, it is A and B. Next one. Which of the following played a key role in bringing the Telangana identity to the people? Telangana identity people ki ravali అని చెప్పి ఏ పార్టీస్ మేజర్ రోల్ని ప్లే చేశాయి? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, ఎస్. భువనగిరి సభ, ఓకే, ఎస్. తెలంగాణ మహాసభ, ఎస్. స్టార్టింగ్ మీటింగ్ అవన్నీ. తెలంగాణ ఐక్య వేదిక, రైట్. వరంగల్ డిక్లరేషన్, దిస్ ఇస్ ఆల్సో రైట్. తెలంగాణ జనసభ, రైట్. తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం, ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ది అబోవ్ థింగ్స్. ఓకే, జస్ట్ ఆల్ ABCDEFG. సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆర్ రైట్. Just a minute. Yes. Consider the following information regarding Raitu Kuli Sangam. The Jagityala Mahasabha inspired the Raitu Kuli Mahasabha held in Paidipalli village of Warangal Taluka on October 1st, 1978 and in Laksettipet villages of Adilabad district on October 19, 1978. This is right. On April 20, 1981, thousands of tribal Gond Kolam farm laborers who had gathered for Indraveli Mahasabha were shot dead. Andike Indraveli massacre, resulting in the death of about 60 people. Right. Indraveli massacre incident, which attracted national attention, was reminiscent of Jallianwala Bagh massacre. Yes. The Raitu Kuli Sangam celebrated the Mahasabha in Chennuru by saying, even if another Indraveli is created, our struggle will not stop. ఎన్ని మెసాకర్స్ చేసినా కూడా మేము ఆపము అని చెప్పారా? రైట్. సో ఆన్సర్ ఇస్ A, B, C అండ్
D. When was the Telangana Information Trust established? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాము అని అడుగుతున్నారు. మే 14th? నో, ఇట్ ఈస్ జూన్ 14th, 1988. జూన్ 14th, 1988 ఎస్టాబ్లిష్డ్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది వచ్చింది. ఓకే, consider the following reasons behind the inclusion of tribal areas as scheduled areas. 1 minute, I think this is July 14th, 1988. Not June, July 14th, 1988. Consider the following reasons behind the inclusion of tribal areas as scheduled areas. Tribal areas ni scheduled areas ga include చేసినప్పుడు దాని గురించి అడుగుతున్నారు. Villages of tribal people located near scheduled areas were not included in scheduled areas. Villages with 100% tribal population in areas like Mahadevpur in Karimnagar district were not included in scheduled areas. Right. Nirab Kumar Prasad explained in his paper Protection of Tribal Lands that 834 villages were not included in scheduled areas. Extensive ga include చెయ్యలేదు అని చెప్పి కూడా వచ్చింది. Areas not included in scheduled areas provided more protection to the tribal lands. Scheduled areas లో include చేయని areas కాదు, include చేసిన areas. So this is wrong. So answer ఏమవుతుంది? A, B and C. Next one. Consider the following information regarding Sita Ramaya and Satyamurthy faction in Naxalbari movement. Naxalbari movement lo they are asking about Sita Ramaya and Satyamurthy faction. Kondapalli Sita Ramaya and Satyamurthy were members of state committee formed by Charu Majumdar and took steps to implement Naxalbari path. Both are right. Chinese official radio, Peking radio, strongly opposed the revolutionary movements that started in the state. They did not oppose it. Sita Ramaya and Satyamurthy supported the Jai Telangana movement and played a key role in it. Yes, support వచ్చింది కదా. Kondapalli Sita Ramaya wrote an article in support of separate Telangana movement under the name Prabhakar Reddy, which influenced the creation of Varavara Rao's magazine. Right. So answer ఏమవుతుంది? B is wrong. A, C, D is right. Okay. Consider the following information regarding Karimnagar district struggles. Karimnagar district struggles. Inspired by the struggles of Sirsalla and Jagityala, movement started in Peddapalli, Huzurabad, Karimnagar and Metpalli talukas. Right. In order to suppress the strikes, the police authorities left to those who went to organize public meetings. Did they leave those? This is wrong. Despite all the restrictive measures taken, the movement could not be stopped. This is right. Enni chesina kuda movement anedi agaledu. So answer is A and C are right. Next one. Match the following. Okay. Golconda newspaper is by Suravaram Pratap Reddy. 1 is A. 1 A ekkadundi? First option and fourth option. So ఈ రెండు cancel out అయ్యాయి. Next one. Deccan Chronicle newspaper is by Somasundar Mudaliyar. So 3 is C. 3 is C option, fourth option. We got the answer. So 1A, 2B, 3C, 4D and 5A. Golconda newspaper is by Suravaram Pratap Reddy. Andhra Janata is by Burugula Ramakrishna Rao. Deccan Chronicle is by Somasundar Mudaliyar. Krishna Patrika is by Maturi Krishna Rao. Swarajya newspaper is by Prakasham Pantulu. Next one. Consider the following information regarding fallow lands or wastelands. Area of fallow lands has decreased due to decrease in area of cultivated land. Area of cultivated land తగ్గడం వల్ల fallow lands తగ్గాయా? No. The area of fallow lands has increased significantly due to decrease in net sown area. Yes, ఇక్కడ అసలు opposite వచ్చింది. This is right. As of 2002, out of 50.60 lakh hectare
fallow land in the state. 26.55 lakh hectare was in Telangana. On a larger scale, ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ తెలంగాణలో ఉందని చెప్పి హైలైట్ అయింది. సో యాజ్ ఆఫ్ 2002 తెలంగాణ హ్యాడ్ అన్ ఏరియా ఆఫ్ 50.60 lakh hectare fallow lands. అక్కడే ఇచ్చాం కదా 26.55 lakh hectare fallow lands. సో ఆన్సర్ ఇస్ B and C are right. Next one. Consider the following information regarding rural migration and rural society of Telangana. Rural society ఇంకా rural migration. Goreti Venkanna's song Palle Kanneeru Pedutundo highlights the plight of rural society. Palle Kanneeru, that song is related to rural society and the decline of caste professions. ఏ క్యాస్ట్ చేస్తున్న ప్రొఫెషన్స్ యూజువల్గా విలేజెస్లో అదే కదా అలవాటు. సో ఆ క్యాస్ట్ ప్రొఫెషన్స్ డిక్లైన్ వాటి గురించి హైలైట్ చేసింది. డ్యూ టు అగ్రికల్చరల్ క్రైసిస్ అండ్ ద డిక్లైన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్, lakhs of rural people of Telangana started migrated to cities. Yes, only the elderly, women and children were left in the villages. అందరూ జాబ్స్ కోసం మైగ్రేట్ అయిపోతే ఎల్డర్లీ ఇంకా ఉమెన్ చిల్డ్రన్ వాళ్ళు మాత్రం విలేజెస్లో ఉండిపోయారు. Working as daily wage laborers in the cities and living in slums, they were subjected to severe social and economic exploitation. So answer is all the statements A, B, C, D are right. Next, consider the following information regarding the Himayatnagar by-election. Himayatnagar by-election గురించి అడుగుతున్నారు. The death of Ali Narendra necessitated the by-election. Wrong. Parvataneni Upendra stood as the Telugu Desam party candidate in the Himayatnagar by-election. Yes. E.V. Padmanabham, editor of Flash and Fellowship magazine, and Pratap Kishore, journalist, campaigned extensively to defeat Upendra, a non-local. Yes, Parvataneni Upendra won as a local candidate. Ikkade manam ayana non-local annam kada. So why will he become a local candidate? So answer is B and C. Next one. Consider the following information regarding the Center for Telangana Studies. The Center for Telangana Studies was established in 1997 at Osmania University under the auspice of leaders of public associations. Right. The main objective of Center for Telangana Studies is to collect and publish information related to Andhra region and bring it to the attention of government and public. Right. The Center for Telangana Studies is chaired by Professor Kodandaram, Vice Chairman Simhadri, General Secretary Professor Jayashankar. Yes. Members Professor Kodandaram, Kanche Illaya, B. Janardana Rao, Ganta Chakrapani, D. Ravindar, Ambati Surendra Raju, Mallepalli Lakshmaya and Gadde Inayya. These all are also right. So answer emautundi correct. All the statements are right. Next, poets inka books. Doddi Ramamurthy is associated with which book? Okay. Dasoju Krishnamachari wrote 1A. So it is 4D. Doddi Ramamurthy wrote Bokkenalolli. It is 1A. So 1A, 4D. Fourth option. So Pulipati Guruswami wrote G.V. Ganji. Banala Srinivas wrote Kumpati. Haragopal wrote Moolakam. So it is 1A, 2B, 3C, 4D and 5A. Next, consider the following information regarding Yadireddy, hometown Peddamangalaram, Rangareddy district. Right? Unable to bear the conspiracies of politicians against Telangana, he hanged himself from a tree near Shastri Bhavan near the Parliament in Delhi on July 20, 2011. Right. So answer is both A and B. Next one. Sorry. Consider the following information regarding Pandit Taranath. He founded the 100 school under the Nai Talim system of education. Nai Talim education system kinda did he find this? Yes. The magazine he founded was Prema. Right. In this magazine, Taranath described the 7th Nizam Mir Osman Ali Khan as an Indian traitor. Yes.
Indian tailor. Yeah, right. So answer is A, B, and C, all of the above. Consider the following information regarding Mountbatten's embassy. So, Lord Mountbatten, the Governor General of India, tried to bring about a reconciliation between the Nizam and the Indian government. Yes, ఆయన ట్రై చేశారు అని విల్ డిస్కస్ దిస్ రైట్ రైట్. మౌంట్ బ్యాటన్ సెంట్ హిస్ రిప్రజెంటేటివ్, ఇది కూడా చెప్పుకుంటాం ఆఖరికి. ఇఫ్ దర్ ఇస్ నో మౌంట్ బ్యాటన్ ఆర్ వీళ్ళు లేకపోతే ఇండియా వుడ్ బి డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పీసెస్. Mountbatten sent his representative Alan Campbell Johnson to Hyderabad to negotiate with Nizam. The embassy failed. Yes. Representatives of the Chamber of Commerce appealed to Nizam to restore law and order in the state. Right. The Chamber of Commerce closed its business for 3 days and protested against Lord Mountbatten. No. So answer is A, B, and C. With this, we are done with the paper. Thank you.